మన దేవుడు అద్భుతాలు జరిగించేవాడు. నమ్మిన వారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మనకి దినంలో దినచర్య ఎలా అలవాటో, ఉదయం లేవగానే మనం చేసే డైలీ రొటీన్ అంటారు కదా, మన దినచర్య మనకి చాలా ఆలోచన చేయకుండా, ఒక మాటలో చెప్పాలంటే ఇన్వాలంటరీ యాక్షన్స్ లాగా దినచర్య వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచించాం. కొన్ని పనులు ఏంటంటే ఉదయం లేవగానే మన డైలీ రొటీన్లో భాగం. దేవునికట అద్భుతాలు చేయడము ఆయన దినచర్య. ఆయనకి ఏం ఎఫర్ట్ అక్కర్లా. మనకి కష్టం వచ్చినప్పుడు, ఒక అద్భుతం కావాలన్నప్పుడు మనం డెస్పరేట్ అయిపోయి మనం ఇది దేవుడు చేయగలడా అన్నట్టు కొన్నిసార్లు మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఆయనకు అది చాలా సులువు, చాలా చిన్న కార్యాలు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. మనం నా దేవుడు చేయగలడా అన్నట్టు మనం చూస్తాం పైకి, కానీ దేవుడు ఏం చూస్తాడు తెలుసా? అలాంటి సందర్భాల్లో నువ్వు నమ్మగలవా? నేను చేయగలనని నువ్వు నమ్మగలవా? డూ యూ హ్యావ్ ఇనఫ్ ఫెయిత్? డూ యూ హ్యావ్ ఇనఫ్ ట్రస్ట్? డూ యూ హ్యావ్ ఇనఫ్ కాన్ఫిడెన్స్ ఆన్ మీ? నీకు నా మీద అంత నమ్మకం ఉందా, విశ్వాసం ఉందా? నేను చేయగలనని నువ్వు పరిపూర్ణంగా నమ్మగలవా అని దేవుడు మన 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 తట్టు చూస్తారు. ఎవరైతే నమ్మగలరో వారి జీవితంలో దేవుడు కార్యాలు జరిగించేవాడు. మార్కు సువార్త 7వ అధ్యాయము 31వ వచనం నుండి 35వ వచనం వరకు మార్చి చదువుకుందాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 31 నుండి 35 వచనాల వరకు. ఆయన మరలా తూరు ప్రాంతములు విడిచి సీదోను ద్వారా దెకపొలి ప్రాంతముల మీదుగా గలిలయ సముద్రమునొద్దకు వచ్చెను. సమూహములో నుండి ఆయన వానిని ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవులలో తన వేళ్లు పెట్టి ఉమ్మి వేసి వాని నాలుక ముట్టి అంతటా వాని చెవులు తెరవబడెను. వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాటలాడుచుండెను. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఈరోజు నా షార్ట్ మెసేజ్ యొక్క అంశం ఏంటంటే తెరవబడుట. టు బి ఓపెన్డ్, టు ఓపెన్. తెరవబడుట అనేది ఎప్పుడంటే కొత్త వస్తువు ఏదైనా కొనుక్కొని రాగానే ఇంటికి తెరిచేయాలి, పెట్టేయాలి, వాడేయాలి కదండి. మనకు అట్లా ఉంటుంది. ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారనుకోండి, గిఫ్ట్ ఇవ్వగానే ఇంకా పిల్లలైతే చెప్పక్కర్లా, వాళ్ళ ఇంటి నుండి వెళ్ళకముందే ఆ బాక్స్లో ఏముందా అనే ఉబలాటం. స్త్రీలకు ఎవరైనా చీర గిఫ్ట్ ఇచ్చారనుకోండి, ఎట్లా ఉంటుందండి? ఏ కలరో, ఏ మోడలో, నాకుందో నాకు లేదో అని అది తెరిచి చూసుకునే వరకు ఆ ఆరాటం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జరిగించిన అద్భుత కార్యములలో ఆయన తెరచిన మరి ఒక అద్భుతమైన సంఘటన ఇక్కడ మన లేఖన భాగంలో చూసాం. ఏంటి? యేసయ్య ఏం తెరిచారంటే ఒక వ్యక్తిని యేసయ్య వద్దకు తీసుకుని వచ్చారు. దేవుని వాక్యాలు మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఒక రకమైన రోగానికే స్పెషలిస్ట్ కాదండి. చూడండి, డాక్టర్స్ ఉంటారు, వాళ్ళు ఎంబీబీఎస్ అయిన తర్వాత వాళ్ళు పీజీ చేస్తారు, పీజీ ఎండి అంటారు కదా. సో మాస్టర్స్ చదువుతూ ఉన్నప్పుడు వారు ఒకటి ఎంచుకోవాలి, ఒక బ్రాంచ్ ఎంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కంటి నిపుణులైతే ఆప్థమాలజీ అని ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంచుకొని కంటి సమస్యలన్నిటి గురించి బాగా స్టడీ చేసి ఆ తర్వాత అవసరమైతే రీసెర్చ్ కూడా చేసి అందులో ప్రావీణ్యత సంపాదించుకుంటారు. నరాల సంబంధించిన మరి వైద్యులుగా ఉండాలని ఆశించేవారు న్యూరాలజీ అని ఒక డిపార్ట్మెంట్ను ఎంపిక చేసుకొని దానిలో చక్కగా వారు చదువుకుంటూ ఉంటారు. ఒక డాక్టర్ సామాన్యంగా మరి ఒక అంశాన్ని వారు తమ మరి ప్రత్యేకతగా స్పెషలైజేషన్గా ఆ బ్రాంచ్గా వారు ఎంపిక చేసుకుంటే వారికి అందులో ప్రావీణ్యత ఉంటుంది. కానీ మిగతా వాటిని గురించి కొంచెం అవగాహన ఉంటుంది, కానీ అంత ఇన్డెప్త్గా అన్నిటి గురించి ఎవరు కూడా చేయలేరండి. కానీ యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన దగ్గరికి వెరైటీ ఆఫ్ డిసీజెస్, ఆ కాలంలో ఎన్ని రకాల వ్యాధులు ఉన్నాయో, బండ మొండి సమస్యలు, తీరని సమస్యలు, సంవత్సరాల కొలది మనుషులను వేధించిన సమస్యలు, మందులతో నయం కాని సమస్యలు, ఎంతో డబ్బు ఖర్చు పెట్టిన కుదరని రోగాలతో ఉన్నవారు అనేక మంది ఆయన దగ్గరకు వచ్చి, ఏ ఒక్కరు కూడా ఆయన దగ్గరకు వచ్చి బాగుపడకుండా వెళ్ళిన వారు ఒక్కరు కూడా లేరు. ఒకసారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నేను నమ్ముతున్నాను, దేవుని మందిరంలోకి వచ్చి ఇక్కడ కూర్చున్న ఏ ఒక్కరు కూడా ఆశీర్వాదం పొందకుండా ఈరోజు ఇక్కడ నుండి వెళ్ళబోవడం లేదు. నమ్మిన వారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎస్, అది మన దేవునిలో ఉన్న హీ టచెస్ ఎవ్రీ వన్, హీ బ్లెస్సెస్ ఎవ్రీ వన్, హీ హీల్స్ ఆయన దగ్గర రావడమే చేయాల్సింది. విశ్వాసంతో ఆయనను సమీపించడం మనం చేయాలి. ఎవరిని వదలడండి ఆయన, ఎవరిని వదలడు. వెనక లైన్లో వాళ్ళని వదలడు, ముందు లైన్లో వాళ్ళని వదలడు.
బెతెస్దా కోనేటి దగ్గర ముందుండి ఎవరు ముందు కోనేటిలో పడతారో వాళ్ళకే స్వస్థత, వెనకున్నవారు ఎప్పుడు వెనకబడే ఉండేవారు. దేవుని మందిరంలో ఏ మూల కూర్చున్నా ఆయన కనుదృష్టి ఉంటుంది మన మీద. దేవుని మందిరంలో ఒకవేళ నువ్వు గట్టిగా స్వరమెత్తి ప్రార్థన చేయలేక నలిగిపోతున్న పరిస్థితి మూలిగినా సరే ఆ మూలుగు కూడా వెళ్ళిపోద్ది ఆయన సన్నిధానానికి. హల్లెలూయా. కొన్నిసార్లు నోరు తెరిచి మాటలతో చెప్పలేక కేవలం మౌనంగా కన్నీళ్ళే గారుతా ఉన్న అది కూడా చూసేస్తాడు ఆయన. ఆ కన్నీటికి కూడా ఆయన ప్రతిఫలము అనుగ్రహించే దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు సమస్త రోగములను ఆయన బాగు చేశాడు. ఈవెన్ డెత్, మరణించిన వారిని సైతం ఆయన లేపి, ఆయన సర్వాధికారం కలిగిన దేవుడు. వ్యాధుల పైన ఆయనకు సర్వాధికారము ఉంది. ఈ దేహం పైన ఎవరికి ఉందండి సర్వాధికారము? దేవునికి ఉంది. అది కొన్నిసార్లు మన దేహం మన కంట్రోల్లో ఉండదు, మన మైండే మన కంట్రోల్లో ఉండదు. వద్దనుకుంటున్నానండి అదే ఆలోచిస్తున్నానండి, చూడొద్దు అనుకుంటున్నానండి అదే చూస్తున్నానండి, ఆ బ్రాందీ షాప్కి వెళ్ళొద్దు అనుకుంటున్నానండి. కొంతమంది పురుషులు అంటారు సాయంత్రం అయితే కాళ్ళు వెళ్ళిపోతున్నాయండి వద్దనుకున్నా కదండి. ఇలా తిన్నగా నడుద్దాం అనుకున్నానండి కానీ తిన్నగా నడవలేకపోతున్నానండి. మన బాడీ కొన్నిసార్లు మన కంట్రోల్లో ఉండదేమో, మనకు వచ్చే రోగాలు మనం నియంత్రించలేకపోవచ్చేమో, మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఇంకా ఖచ్చితంగా మనం నియంత్రించుకోలేము. కొన్నిసార్లు మనకు వచ్చే సమస్యలే మనం నియంత్రించుకోలేము. కానీ సమస్తమును మనలను మనలో ఉన్నవన్నిటిని కూడా నియంత్రించగలిగిన వాడు దేవాతి దేవుడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారి వద్దకు ఒక సమస్యతో ఒక వ్యక్తిని తీసుకొని వచ్చారు. ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఏంటని ఆలోచన చేస్తే 32వ వచనం, అప్పుడు వారు చెవుడు గల నత్తివాణిని ఒకని ఆయన యొద్దకు, హీ వాజ్ మ్యూట్, హీ ఆల్సో వాజ్ డెఫ్. చెవులు వినపడట్లేదు, నోటితో కూడా ఆయన మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు. ప్రాబబ్లీ హీ వాజ్ యూజింగ్ సైన్ లాంగ్వేజ్ కదా, చేతులతో ఆ తర్వాత కొన్ని సంజ్ఞలు చేస్తూ కుటుంబీకులతో కమ్యూనికేట్ చేస్తున్న వ్యక్తిగా బహుశా అతను ఉండుండొచ్చు. ఆయనను యేసుక్రీస్తు ప్రభువారి వద్దకు తీసుకొని వచ్చినప్పుడు యేసయ్య ఒక మాట చెప్పారు. ఏంటా మాట అంటే 34వ వచనం, ఆకాశము వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్ఫతా అని వానితో చెప్పెను, ఆ మాటకు తెరువబడుమని. జీసస్ సెడ్ బీ ఓపెన్డ్, అంతే, తెరువబడుట. ఒక్క మాట అండి. ఏమేం తెరవబడ్డాయంటే చెవులు తెరవబడ్డాయి, నాలుక కూడా సడలించబడిందంట. నాలుక కూడా ఒక్క పదముతో 2 అద్భుతాలు జరిగాయి. 2 చెవులు, 3 అద్భుతాలు. 2 చెవులు తెరుచుకున్నాయి. ఆ తర్వాత ఒక నాలుక కూడా అప్పటి వరకు స్టిఫ్గా ఉందేమో, అప్పటి వరకు పదాలు పలకడానికి ఆ నాలుక రావట్లేదేమో, బట్ హీ స్టార్టెడ్ టాకింగ్, హీ వాజ్ ఏబుల్ టు హియర్. చెవులు దేవుడు తెరిచాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ అద్భుతం మనకు ఎలా వర్తిస్తుంది అంటే, కొన్నిసార్లు మన చెవులు దేవుని మాటల కొరకు తెరవబడకుండా వ్యర్థమైన మాటల కొరకు తెరిచి ఉంటామండి. అంటే లోక సంబంధమైన విషయాలన్నిటి కొరకు ఆసక్తి ఉంటుంది, కానీ దేవుని విషయాలు వచ్చేసరికి కొంతమంది చెవులు మూసుకుంటూ ఉంటారు. కొంతమంది చెప్తా ఉంటారు స్త్రీలు, నాకు ఉదయం లేవగానే డైలీ ప్రామిస్ పెడతాం మేము. స్టార్టింగ్లో మా ఆయన గారు కొంచెం సౌండ్ తగ్గించమ్మా అనేవాడంట, ఎందుకంటే వాళ్ళకి విశ్వాసము లేదు. మా ఇంట్లో ఉదయమే సుప్రభాతంలాగా జాన్ వెస్లీ గారి స్వరం వినబడుతుందండి. డైలీ ప్రామిస్ పెట్టి సౌండ్ పెట్టేస్తానమ్మా. నా భర్త, నా కూతురు పడుకొనే ఉంటుంది మంచం మీద, కానీ సౌండ్ పెట్టేస్తాను ఎక్కువ, కొంచెమన్నా దేవుని మాటలు వెళ్ళి వారిలో కార్యం జరుగుతుందని. అలా సంవత్సరాలు, 1 సంవత్సరం పైన ఎవ్రీడే ఐ స్టార్టెడ్ స్విచ్చింగ్ ఆన్ ద కంప్యూటర్ ఆర్ ద ఫోన్. ఆ డైలీ ప్రామిస్ పెడుతూ ఉండగా నా భర్త చెవులు ముందు మూయబడ్డాయి. ముందు హెడ్ ఫోన్స్ ఏవో పెట్టేసుకునేవాడంట. డైలీ ప్రామిస్ వినబడగానే ఏదో రూమ్లోకి వెళ్ళి తలుపేసేసుకునేవాడంట. నెమ్మదిగా దేవుడు ఆయన చెవులు తెరిచాడు. ఆయన చెవుల్లోకి దేవుని మాటలు వెళ్ళాయి. ఆయన కూడా మందిరానికి వచ్చాడండి. ఒకసారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఏవి వినాలో, దేవుని స్వరము వినే చెవులు, దేవుని మాటలు వినే చెవులు, అవి సెన్సిటివ్ టు లిసన్ టు గాడ్స్ వాయిస్. దేవుని స్వరానికి మనం సెన్సిటివ్గా ఉంటే మనకు వినపడుతుందండి. ముందు దేవుని స్వరం మనకు వినపడాలంటే దేవుని స్వరం మనకు గుర్తుపట్టాలి, అవునా కదా? ఇప్పుడు అమ్మ అని ఒక కేక వచ్చింది అనుకోండి వెనక వైపు నుండి, ఇక్కడ అమ్మలు చాలామంది ఉన్నారు. అమ్మ అంటే ఇట్ కెన్ బి ఎనీ అమ్మ కదా, మనలో ఎవరమైనా ఉండొచ్చు. కానీ ఆ బిడ్డ ఏ అమ్మకి చెందిందో ఆ అమ్మ గుర్తుపట్టి పరిగెట్టుకుంటూ వెళ్తుంది. మిగతా అమ్మలందరూ చూస్తారు అంతే. కానీ ఒక్క అమ్మ మాత్రం మనలో ఎవరి బిడ్డ అయితే వెనకాలండి అమ్మ అని అరుస్తుందో ఏడుస్తుందో ఆ తల్లి పరిగెట్టుకుంటా వెళ్తుంది. ఎందుకంటే బికాజ్ షీ క్యాన్ నోటీస్
షీ కెన్ రికగ్నైజ్ హర్ చైల్డ్స్ వాయిస్. తన బిడ్డ స్వరము ఆ తల్లి గుర్తుపట్టగలదు. కాబట్టి మనం కూడా దేవుని స్వరాన్ని గుర్తుపట్టగలగాలి. దేవుని స్వరం వినాలనే ఆసక్తి. ఈరోజు ఏం మాట్లాడతావయ్యా? ఎట్లా మాట్లాడతావు? మాట్లాడు. కొన్నిసార్లు దేవుడు పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు, కొన్నిసార్లు వ్యక్తుల ద్వారా మాట్లాడతాడు, కొన్నిసార్లు ఏంటి, వాక్యం దగ్గరకు వచ్చిన ప్రతిసారి ఖచ్చితంగా మాట్లాడుతూనే ఉంటాడు. మనకు వినాలనే ఆశ ఉండాలి, కానీ ఆయన ఎప్పుడు కూడా మాట్లాడడానికి సిద్ధంగానే. హీ నెవర్ గెట్స్ టైర్డ్ ఆఫ్ స్పీకింగ్ టు అస్. మనతో మాట్లాడడానికి దేవుడికి ఎప్పుడు విసుగు చెప్పి 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 ఇంక చెప్పడానికి ఏమీ లేదు అని అన్నాడు. ఎందుకంటే మనకు ప్రతిరోజు దేవుడు గైడెన్స్ అవసరమే కదా. బ్రతికినంత కాలం చనిపోయేదాకా దేవుని మాట మనకు కావాలి. ఎందుకంటే ఆయన మాటే కదా మనల్ని బ్రతికించేది. ఈరోజు ఏం చేయాలి, ఈరోజు ఏం చేయకూడదు, ఈరోజు ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్ళకూడదు, అన్ని విషయాలు మనకు కావాలి కదా ఆయన నడిపింపు. ఆయన మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ మనం వినడానికి సిద్ధంగా ఉంటే మన చెవులు ఆయన తెరవాలని కోరుకుంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధానానికి వచ్చిన మనం అడుగుదాం, ప్రభువా నేను వినే వ్యక్తిగా ఉండాలి. ఏం వినాలని కోరుకుంటున్నానంటే నీ స్వరము నేను వినాలని కోరుకున్నా. నీ స్వరాన్ని నేను గుర్తుపట్టే కృప నాకు అనుగ్రహించు. ఐ వాంట్ టు ఓపెన్ మై ఇయర్స్ ఫర్ ద బెస్ట్ టీచింగ్. శ్రేష్టమైన నీ ఉపదేశము వినడానికి నా చెవులు నేను ఇవ్వాలని ఆశిస్తున్నా ప్రభా. మొదటి కీర్తనలో దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. అంటే అర్థం ఏంటంటే అపహాసకులున్న చోట అపహాస్యం వినపడుతుంది, అవునా కాదా? ఫిల్దీ జోక్స్, చెడ్డ పాడైపోయిన మాటలు, దేవునికి ఇష్టం లేని మాటలు, ఇతరులను కించపరిచే మాటలు, అపవిత్రమైన మాటలు, మనసును పాడు చేసే మాటలు, ఇవన్నీ వినబడినప్పుడు యెహోవా యందు ఆనందించేవాడు, ఒక చెట్టు వలె దేవునిలో నాటబడినవాడు, నీతిమంతుడు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడంటే. ఎందుకంటే ఆయనకు అవి వినసొంపుగా ఉండవు. మనకు వినాలనిపిస్తేనే కదా వినండి వినండి చెప్పట్లా, ఉల్లాసంగా ఉత్సాహంగా. నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు బస్లో వెళ్ళేదాన్ని. అప్పుడు ఆర్టీసీ బస్లో ఒక్కొక్కసారి వెళ్ళేటప్పుడు హైదరాబాద్లో అది FM రేడియో పెట్టేసేవాళ్ళు. వద్దనుకున్నా, వినాలనుకున్నా, వినద్దనుకున్నా 5 నిమిషాలకు ఒకసారి అది వస్తూనే ఉంటుంది. వినండి వినండి ఉల్లాసంగా. కొన్ని వద్దనుకున్నా మనకి రికార్డ్ అయిపోతాయి కదా కొన్ని. సరే, దేవుని వాక్యము వింటూ 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 ఉంటే ఇంకా ఆయన మాటలు, ఆయన స్వరం వినడానికి అలవాటు పడితే వ్యర్థమైనవి విన్నా మనం విన్నా వెళ్ళవండి, లోపలికి వెళ్ళవు. విన్నా రిజిస్టర్ అవ్వవు. విన్నా వెంటనే వాటిని ఎరేస్ చేసేస్తాం బ్రెయిన్లో నుంచి, అంతే. ఈ వ్యక్తి చెవులు మూయబడిన స్థితిలో ఉన్నాయి, నాలుక మాట్లాడలేని పలకలేని స్థితిలో ఉన్నాడు. బట్ వెన్ జీసస్ ఓపెన్డ్, దేవుడు తెరవబడు అన్నప్పుడు ఎఫ్ఫతా అని ఒక్క మాట అన్నారు యేసయ్య, అంతే. హిజ్ ఇయర్స్ వర్ ఓపెన్ అండ్ హీ స్టార్టెడ్ స్పీకింగ్. మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనం చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనం. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయి కుమారుడగు బర్తిమయి అను గ్రుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కను కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుమని కేకలు వేయ. హిజ్ ఐస్ వర్ క్లోజ్డ్ బట్ హిజ్ మౌత్ వాజ్ ఓపెన్. ఇక్కడ ఒకటి గమనించాలా, కన్నులైతే లేవు కానీ నోరైతే ఉంది. నోరు వాడాడండి దేవుడికి దగ్గర అవడానికి. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దిస్ ఇస్ అ రెవల్యూషన్. దేవుని సేవించడానికి, దేవునికి దగ్గర అవడానికి నాకు అన్నీ ఉండక్కర్లే ఈ ప్రపంచం అంతా. నీకేది ఉందో యూ హ్యావ్ వాట్ యు నీడ్ టు గెట్ క్లోజర్ టు గాడ్ అండ్ టు గ్లోరిఫై హిస్ నేమ్. దేవునికి దగ్గరై దేవుని అద్భుత కార్యాలు నీ జీవితంలో పొందుకోవడానికి నీకేం కావాలో అది నీ దగ్గర ఉంది, అది వాడంతే. అర్థమవుతుందండి? మనం ఏమనుకుంటా, నాకు అది లేదండి, ఇది లేదు, నా లిమిట్స్ అండి, నా లిమిటేషన్స్ అండి, నాకు ఇది ఉండుంటే అండి, నాకు అది ఉండుంటే అండి అని ఏదో ఒక సాకులు పెట్టుకొని ప్రార్థన చేయకుండా, వాక్యం చదవకుండా, దేవునిలో ఎదగకుండా, దేవుని కొరకు పని చేయకుండా, దేవుని కొరకు ఇవ్వకుండా మనం వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. కన్నులైతే లేవు, నోరైతే ఉందిగా, చెవులైతే ఉన్నాయిగా, వాటిని వాడతా. చెవుల్లో పడింది వార్త, యేసయ్య తనున్న ప్రాంతానికి వచ్చాడనే వార్త బర్తిమయి చెవున పడింది. కన్నులైతే కనబడట్లా, నోరుంది కదా, వాడదాం. ఎంత గట్టిగా వేయగలనో అంత గట్టిగా కేకలు
అదేనండి, హిస్ డెస్పరేట్ షౌట్ అండ్ క్రై ఫర్ హెల్ప్ అట్రాక్టెడ్ ద క్రియేటర్. సృష్టికర్తను ఇతని యొక్క కేక ఆపేసింది. ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా కేకలు పెడతా ఉండుంటారు, బట్ ప్రాబబ్లీ హిస్ క్రై వాజ్ ద లౌడెస్ట్. అందరికన్నా బిగ్గరగా ఎవరిది వినబడిందంటే ఇతందే. అందుకని యేసయ్య కన్నులు ఎవరి మీద? ఆహార పొట్లాలు వేస్తూ ఉంటారు కదా, ఇట్లాంటి వర్షాకాలం వచ్చినప్పుడు హెలికాప్టర్స్లో వాటిలో వేస్తూ ఉంటారు. అందరూ పెడతారు చెయ్యి, ఎవరికి అందుతుంది? అలా ఎగిరి పట్టుకుంటారు కొంతమంది హైట్ ఉంటారు, కొంతమంది గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు. అప్పుడు ఆ పైన వాళ్ళలో వీళ్ళకి నిజంగా చాలా అవసరం ఉంది, ఇక్కడ పసిబిడ్డలు ఉన్నారు, ఇక్కడ వృద్ధులు ఉన్నారు, ఇక్కడ స్త్రీలు కొంతమంది ఉన్నారు, వాళ్ళకి సహాయం కన్నులు పడతాయి. ఎందుకంటే వాళ్ళు పెట్టే కేక. ఈ భర్తిమై జీవితంలో కన్నులైతే మోయబడ్డాయి, కానీ కన్నులు తెరవబడాలనే ఆశ తనకు దేవుడిచ్చిన నోటితో ఎంత బిగ్గరగా అరవగలిగితే అంత బిగ్గరగా ఆగిపోయాడండి యేసయ్య. గుంపులతో చాలా బిజీగా ఉన్నారు యేసయ్య. ఆ గుంపుల్లో ఇంకా చాలామంది అయ్యా మమ్మల్ని పట్టుకోండి, నన్ను బాగు చేయండి అని అడుగుతూ ఉండుండరా అండి? డూ యూ థింక్ ఇట్ వాజ్ అ సైలెంట్ క్రౌడ్? యేసయ్య చుట్టూ ఉన్నవాళ్ళు సైలెంట్గా డీసెంట్గా వెళ్తూ ఉండుంటారా? ఖచ్చితంగా కాదు. యేసయ్య చుట్టూ ఉన్న వారిలో వ్యాధిగ్రస్తులు, సమస్యలతో ఉన్నవారు ఇంకా చాలామంది ఉండుంటారు. వారిలో కూడా బహుశా చాలామంది అడుగుతూ కేకలు పెడుతూనే ఉండుండొచ్చు. బట్ ఇతను పెట్టిన కేక సృష్టికర్తను ఆపేస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఆ వ్యక్తిని స్వస్థపరిచారు. చూడండి 51వ వచనం, మార్కు సువార్త 10వ అధ్యాయం. యేసు నేను నీకేమి చేయగూర్చున్నానని వానిని అడుగగా ఆ గుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలుగ చేయమని ఆయనతో అనేను. సింపుల్ క్వశ్చన్. యేసయ్య చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా చాలా సింపుల్గా అడిగాడండి. క్రైస్తవ విశ్వాసం వెరీ వెరీ సింపుల్ ఫెయిత్, కాంప్లికేటెడ్ కాదండి. దేవుణ్ణి అర్థం చేసుకోవడం కష్టం, అసలు అర్థం కాదండి క్రైస్తవం, కాదండి. ఇది సూక్ష్మంలో మోక్షము. వెరీ సింపుల్. ఒక చైల్డ్ లైక్ ఫెయిత్తో నువ్వు దేవుని వద్దకు వచ్చి నువ్వు పాపి నన్ను ఒప్పుకొని నీ హృదయంలో యేసయ్య నీ కొరకు రక్తం కార్చాడని విశ్వసించి, యేసయ్య నా హృదయంలోకి రా, నీ రక్తంతో నా పాపాలు కడుగని నువ్వు అడిగి నీ హృదయంలోకి యేసయ్యను ఆహ్వానిస్తే చాలు. దట్స్ ఇట్, యు ఆర్ క్వాలిఫైడ్ ఫర్ హెవెన్. ఇంకేం చేయక్కర్లేదు, గొప్ప గొప్ప కార్యాలు ఏం చేయక్కర్లేదు. యేసయ్య తన పరిచర్యలో కూడా పరలోకపు రాజ్య సంగతులు చాలా గొప్ప మర్మాలు అవి, కానీ సింపుల్ పారబుల్స్ యూస్ చేసి బోధించేవారు. చిన్న చిన్న ఉపమానాలు, విత్తువాను ఉపమానం, చిన్న చిన్న విషయాలే మనుషుల కళ్ళ ఎదుట కనబడే వాటితో చాలా సింప్లిఫై చేసే చెప్పాడండి. ఈ వ్యక్తి కూడా రాగానే నీకేం కావాలయ్యా? సింపుల్. యేసయ్య అంత సింపుల్గా ఎంత స్ట్రైట్గా అడిగారో ఈ వ్యక్తి కూడా అంతే సింపుల్గా అంత స్ట్రైట్గా, యేసయ్య నాకేం కావాలో నీకు తెలీదా? కొన్నిసార్లు మనం ఏమంటామండి ప్రార్థనలో, నాకేం కావాలో నీకే తెలుసయ్యా, అన్నీ చేసేసుకో అయ్యా, అన్నీ ఇచ్చేసుకో అయ్యా కదండి. ఒక ఆయనకి ఎవరో భోజనం పెట్టడానికి వెళ్ళారంట, వడ్డిస్తున్నారంట. అప్పటికే 2 సార్లు వడ్డిచ్చారంట చికెన్ కర్రీ. మళ్ళీ గెస్ట్ కదా ఒకసారి అడుగుదామని, వేయమంటారండి చికెన్ కర్రీ? తింటాడేమో వేసుకోండి అన్నాడంట. ఏంటంట? తింటాడేమో వేసుకోండి. ఎవరు తింటాడేమో ఆయనే కదా. మామూలుగా ఏం చెప్పచ్చండి? వేయండి, ఓకే పర్వాలేదు, ఇంకొంచెం వేయండి అనొచ్చు. ఆయన స్టైల్ ఏంటంటే తింటాడేమో వేసుకోండి అన్నాడండి. మరి చేసేదేమీ లేక వెనకోళ్ళకు ఉందో లేదో తెలియదు కానీ వేశారు, ఎందుకంటే అతిథిని గౌరవించాలి. ఈ వ్యక్తి ఇంతగా కేకలు పెట్టింది ఎందుకేసయ్యా? నా కళ్ళు చూస్తే, నా వాలకం చూస్తే, నా పద్ధతి చూస్తే నీకు అర్థం కావట్లేదా అనలేదండి. నాకు చూపు కావాలయ్యా, అందుకే వచ్చా. యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు మన ప్రార్థనలో కూడా స్పష్టత, ప్రార్థనలో క్లారిటీ కూడా చాలా అవసరం అండి. నీకు క్లారిటీ లేకపోతే నీకేం వస్తుందో కూడా క్లారిటీ ఉండదు. అర్థమవుతుందండి? స్పష్టంగా అడుగు, సూటిగా చేయి, ప్రార్థన చేయి, యథార్థంగా చేయి ప్రార్థన, విశ్వాసంతో చేయి ప్రార్థన, వస్తాయి జవాబులు, ఖచ్చితంగా వస్తాయి. అప్పుడు యేసయ్య చేసిన కార్యం 52వ వచనం, అందుకు యేసు నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. వెంటనే. నాకు ఇష్టమైన మాట, యేసయ్య దగ్గరకు వచ్చిన వారు 2nd సిట్టింగ్ 3rd సిట్టింగ్
6 నెలల తర్వాత కాదు, బాగుపడింది. వెంటనే బాగుపడ్డారు. అది సృష్టికర్తలో ఉన్న శక్తి. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. హీ వాస్ హీల్డ్ ఇమ్మీడియట్లీ. వెంటనే స్వస్థత పొంది బాగుపడి అక్కడ నుండి వెళ్ళాడు. ఈ ఉదయకాల సమయంలో నీ నీడ్ చాలా డెస్పరేట్గా ఉంది. నాకు ఇప్పుడే కావాలయ్యా అద్భుతం. అడుగు, పట్టుబట్టు. పిల్లలు పట్టుబడతారు కదా, ఇప్పుడే కావాలి, పట్టుబట్టు. ఏమో నీ విశ్వాసానికి ఆయన చేసేస్తాడేమో ఇక్కడే ఇప్పుడే. మొన్న ఒక తల్లి నా దగ్గరకు వచ్చి వాళ్ళ కుమార్తెకున్న సమస్య గురించి చెప్తా ఉన్నారు. శ్రీకాకుళం ప్రాంతం నుంచి వచ్చారు. నిన్న ఉదయకాల సమయంలోనే ఆమె తన కూతురు యొక్క పరిస్థితి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే నాకే చాలా బాధ అనిపించిందండి. ఎందుకంటే బిడ్డలు ఉన్నప్పుడు వాళ్ళకి ఏదన్నా సమస్యలు వస్తే తల్లికి ఎంత బాధ ఉంటుందో తెలుసు కాబట్టి. ఆ తల్లి తన కుమార్తె పరిస్థితి అంతా చెప్తా ఉంటే చాలా పెయిన్ అనిపించింది. కుమార్తె అయితే రాలేదు, వాళ్ళ ఊర్లోనే ఉంది. ప్రార్థన ఒకటే చేశా. మేము ఇక్కడ ప్రేయర్ చేస్తూ ఉండగా ఆ బిడ్డ ఎక్కడుంటే అక్కడ బాగు చేయి ప్రభా, మళ్ళీ ఆ అమ్మాయి రావాలి ఇక్కడ క్రైస్ట్ వర్షిప్ సెంటర్కి వచ్చి సాక్ష్యము చెప్పాలి. బికాస్ దిస్ ప్రాబ్లమ్ ఇస్ సివియర్. సమస్య అంత జటిలంగా ఉంది. నువ్వు ఇప్పుడే చేయాలయ్యా ప్లీజ్, నువ్వు తర్వాత చేయొద్దయ్యా, నువ్వు ఇప్పుడే చేయి. ఎందుకంటే ఆ చిన్న బిడ్డ అంత సమస్యలో ఉంది, ఇంకా ఆమె భరించలేనంత సమస్యలో ఉంది. నువ్వు భరించలేనంత నీకు పెట్టడు దేవుడు. నీకు భరించలేనంత వేదన వస్తే వచ్చి అడుగు దేవుని సన్నిధిలో, కేకవేయి, మొరపెట్టుకో, స్వరమెత్తి ఎలుగెత్తి ఏడు, పర్వాలేదు. అన్లోడ్ ఆల్ యువర్ బర్డెన్ హియర్. దేవుని సన్నిధిలో హృదయంలో ఉన్న భారమంతా కుమ్మరించుకో. విడుదల ఇక్కడే. వెంటనే ఆయన కార్యము జరిగిస్తాడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. పోయిన సంవత్సరం మన చర్చ్లో ఒక సిస్టరు ఉపవాస ప్రార్థన అయిపోయింది, అందరికీ ప్రేయర్ చేసేసి నేను ఇంకా ఆల్మోస్ట్ డోర్ దగ్గరికి వెళ్ళిపోతా ఉంటే ఒక సిస్టర్ పరిగెత్తుకుంటా ఫోన్ పట్టుకొని వచ్చారండి. ఆమె తమ్ముడు బాడీలో ఉన్న ఆర్గన్స్ అన్నీ మల్టిపుల్ ఆర్గన్ ఫెయిల్యూర్ అయిపోయి ఐసీలో ఉన్నారు, రాజమండ్రిలో హాస్పిటల్లో ఉన్నారమ్మా నా తమ్ముడు అని ఆ అక్క ఏడుస్తూ ఉంది. డాక్టర్స్ అయితే హోప్స్ లేవని చెప్తున్నారు. రిపోర్ట్స్ అన్నీ బ్యాడే, ఇంకా కొద్ది గంటల్లో తీసుకెళ్ళిపోమని చెప్పారని. నేను ఆ రోజు ఉపవాసంలో ఉన్నాను. నాకే నీరసంగా ఉంది. అందరికీ నిలబడి ప్రేయర్ చేసి ఆ ఫ్యూ మినిట్సే చేశానండి. నిలబడి ఎక్కువసేపు ఇక్కడ కూడా చేయలే. నేను అక్కడ వెళ్తా చిన్న ప్రార్థన చేశాను అంతే ఫోన్లో. ఆ రోజు జాన్ వెస్లీ గారు కూడా లేరా ఊర్లో. ప్రభు, ఆయనను ముట్టయ్యా, మరణం తప్పించుట నీ వశము, సజీవుడిగా తీసుకురా, గొప్ప కార్యం చేయి. ఆ ప్రార్థన చేసిన కొన్ని రోజులకి ఆ సహోదరి తన బ్రదర్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ఆమె వచ్చి సాక్ష్యం చెప్పారండి. ఆమె చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఆ రోజు ఇక్కడ మందిరంలో ప్రార్థన చేసిన తర్వాత ఆమె హాస్పిటల్కి వెళ్తే సాయంత్రం డాక్టర్స్ ఇంటికి పంపించేద్దాం అనుకున్నారంట. ఎందుకంటే ఇంకా బ్యాడ్, లోపల అవయవాలన్నీ చెడిపోయాయి, ఇంకా ఏదో వెళ్ళిపోయేదేదో ఆయన మీ ఇంటి దగ్గర నుంచి పైకి వెళ్ళిపోతాడులే అన్నట్లుగా డిశ్చార్జ్ చేసే ముందు ఒక్కసారి మళ్ళీ టెస్టులు రిపీట్ చేస్తే రిపోర్ట్స్ అన్నీ నార్మల్ చేశాడంటండి దేవుడు. ఒకసారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఆ తర్వాత కొన్ని రోజుల నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆ అబ్బాయి నిలబడి సాక్ష్యం చెప్పే ఆయనకు అనుభవం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళెవరు ప్రభువుని తెలుసుకోవాలి, ఓన్లీ ఆమె ఒక్కతే నమ్ముకుంది. ఆమె విశ్వాసము, ఇక్కడ మందిరంలో చేయబడిన ప్రార్థన, వెంటనే దేవుడు చేసిన కార్యం. ఎందుకు చెప్తున్నానంటే ఆమెకు ఆ టైంలో జరగాలండి, లేకపోతే తన తమ్ముడు అక్కడంతే. ఆ తమ్ముడుకున్న బిడ్డలు భార్య అనాథలు అయిపోతారు. ఇంకా ఆ టైంలో చేయాలి ప్రభు, అంతే. కానీ ఆ టైంలో చేసిన ఆ ప్రార్థన, ఆ సహోదరి ఏడ్చిన ఆ ఏడుపు, ఆమె కార్చిన కన్నీరు, దేవుని సేవకురాలుగా నేను చేసిన ప్రార్థన, గాడ్ హ్యాస్ హర్డ్. మూడో అంశం చెప్పి ముగిస్తాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దాన్ని ఎవడునూ వేయనేరడు. ఇది ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘముతో దేవుడు చెప్తున్న మాట. ఐ హ్యావ్ ఓపెన్ ద డోర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అండ్ నో మ్యాన్ క్యాన్ షట్. తలుపులు, బంధువుల ఇంటికి వెళ్ళామనుకోండి ఫోన్ చేయకుండా సర్ప్రైజ్ ఇద్దామని, ఎంత తలుపు తడుతున్నా తీయట్లేదు అనుకోండి, ఎలా ఉంటుందండి? ఎప్పుడు తీస్తారా, ఎప్పుడు వస్తారా ఎదురు చూస్తూ ఉంటాం కదా. ఇంతకు ముందు కాలంలో అయితే లాక్స్ ఉండేవి కాబట్టి ఇంట్లో ఉన్నారో లేదో తెలిసిపోయేది, తాళపు అది ఉండేది, లాక్ ఉంటే అర్థమయ్యేది. ఇప్పుడు డోర్స్ అన్నీ నాబ్స్ ఉంటున్నాయి, అవి లాక్డా కాదా కూడా మనకు తెలియదు వాళ్ళు వచ్చే వరకు.
అలాంటి తలుపుల దగ్గర వెళ్ళి నిలబడితే బెల్ ఎంత కొట్టినా, ఫోన్ ఒకవేళ వాళ్ళు ఎత్తకపోతే, తలుపు ఎంత కొట్టినా వాళ్ళు ఒకవేళ తీయట్లేదు అనుకోండి, మనకు ఎట్లా ఉంటుందండి? ఎప్పుడు తెరుస్తారు ద్వారము? ఇంత దూరం వచ్చాను, ఇంత ప్రయాసపడి వచ్చాను, వీళ్ళని కలవాలని వచ్చాను, చూడాలని వచ్చాను, తలుపు తెరవట్లేదే. కొన్నిసార్లు జీవితంలో మూయబడిన ద్వారాలు ఎదుట మనం నిలబడి బాధపడుతూ ఉంటాం. ఏదన్నా ద్వారం మూయబడితే, ఈ ద్వారం మూయబడింది ఏంటి, నేను ఎన్ని హోప్స్ పెట్టుకున్నా, ఎంత నిరీక్షణ పెట్టుకున్నా, వై డిడ్ గాడ్ క్లోజ్ దిస్ డోర్? నేను ఇదే అనుకున్నానే, దేవుడు ఈ ద్వారం తెరుస్తాడు అనుకున్నానే, ఇది తెరవలేదే దేవుడు అని బాధపడిపోతూ ఉంటామండి చాలాసార్లు. మూయబడిన ద్వారం ఎదుట నిలబడిపోయి నీరు గారిపోతూ ఉంటాం. ఇంకా మేబీ దిస్ ఇస్ ద ఎండ్, ఇంకా ముందుకు సాగదేమో అని ఇక్కడ ఫిలడెల్ఫియాలో ఉన్న దేవుని సంఘంతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దాన్ని ఎవడును, దేవుడు ద్వారం తెరిస్తే మనుషులెవ్వరు ఆ ద్వారాన్ని మూయలేరు. దేవుడు ద్వారం మూస్తే ఏ మనిషి కూడా ఆ ద్వారాన్ని, మేము కెంటకీ అనే రాష్ట్రంలో నోవాస్ ఆర్క్, నోవాహు కట్టిన ఆ ఓడ యొక్క నమూనాను 10 సంవత్సరాలు కష్టపడి కట్టారండి. అక్కడికి వెళ్ళాం రీసెంట్గా, యుఎస్ వెళ్ళినప్పుడు. అక్కడ నోవా ఆర్కుకున్న ఒకే ఒక్క డోర్, అన్ని జీవులు అదే డోర్లో నుండి లోపలికి వెళ్ళాయి కదా, అదే అన్ని జీవులు ఒక డోర్లో అండి. ఏమో నా వైల్డెస్ట్ ఇమాజినేషన్లో ఐ వాజ్ థింకింగ్ నోవాహు వెళ్ళి జంతువులన్నింటినీ కలెక్ట్ చేశాడని నేను అనుకున్నా. మేబీ చిన్నప్పుడు స్టోరీ చదివి మరి మీలో కూడా కొంతమంది అలాగా అనుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ నేనేమనుకున్నా అంటే, ఈ కట్టడానికి ఎంత కష్టపడ్డాడు, జంతువులు, పక్షులు, పురుగులు, క్రిమికీటకాలు అన్నీ కలెక్ట్ చేయడానికి ఎంత కష్టం. వెస్లీ గారు అన్నారు, జంతువులన్నింటినీ కలెక్ట్ చేయలేదు నాన్న, దేవుడు పంపించాడు అవన్నిటినీ. కట్టడం నోవాహు బాధ్యత. ఎట్లా వచ్చినాయండి అవి? లైన్కి వచ్చాయి అంతే. లేకపోతే అవన్నిటిని ఎక్కడ వెతుకుతాడండి? ఎంతకాలం వెతుకుతాడు? అర్థమవుతుందండి? ఆ ఏనుగులన్నిటిని వెతికి మీరిద్దరు రండి అంటే అవి వస్తాయా? అంత ఈజీగా అలివి ఎక్కడ వెతకాలి, ఎంతకాలం తిరగాలి, ఏమవును? దేవుడు ఆ జీవరాశులకు ఆజ్ఞాపించాడు అంతే, వెళ్ళండి, రెడీ అయిపోయింది ఓడ, మీరు రెండే వెళ్ళాలంతే. ఏ 2 వెళ్ళాలో కూడా వాటికి ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళిపోయినాయి సృష్టికర్త నుండి. యోనాని మింగడానికి చేపకి ఎలాగా ఇన్స్ట్రక్షన్ వెళ్ళింది, అదే మింగింది, వేరే ఏది వెళ్ళలా మింగలా. ఎగ్జాక్ట్గా అలాగే ఏ పక్షులు వెళ్ళాలి, ఏ జంతువులు, ఏ 2 జంతువులు, ఎన్నో ఉంటాయి, పులులు ఎన్నో ఉంటాయి, సింహాలు ఎన్నో ఉంటాయి, ఎలుగుబంట్లు, ఏ 2 వెళ్ళాలి. 2 మగ వెళ్తే మళ్ళీ కుదరదు, 1 మేల్ అండ్ 1 ఫీమేల్, ఎందుకంటే మళ్ళీ బయటకు వచ్చాక ఆ జంతువులు మళ్ళీ ఉన్నాయి కదా, ఇప్పటికీ ఉన్నాయి. సో గాడ్ ప్లాన్డ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. అంత పెద్ద ఓడకు ఒకే ఒక్క ద్వారం దేవుడిచ్చిన నమూనాది, ఓన్లీ 1 డోర్ ఫర్ నోవాస్ ఆర్క్. ఆ ద్వారం దగ్గరికి వెళ్ళి నిలబడ్డామండి. ఆ ద్వారం దగ్గర నిలబడినప్పుడు మీకు ఆ వీడియో త్వరలో యూట్యూబ్లో పెడతాం, బిజీగా ఉండడం వల్ల పెట్టలేకపోతా ఉన్నాం, బట్ వీల్ పోస్ట్ దట్ వీడియో ఆన్ జాన్ వెస్లీ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్. ఆ ద్వారము మీద ఒక మాట రాశారు, ఏమనంటే, ఈ ఓడకి ఒకే ద్వారం ఉన్నట్లు యేసయ్య మనందరికీ, హీస్ ద ఓన్లీ డోర్ టు హెవెన్, పరలోక రాజ్యానికి ఏకైక ద్వారము యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఓడలోకి వెళ్ళాలన్నా అదే ద్వారం, ఓడలో నుండి బయటకు రావాలన్నా అదే ద్వారం. పరలోక రాజ్యంలోకి వెళ్ళాలని ఆశించే వారందరికీ యేసయ్య అన్నారు కదా, నేనే ద్వారమును, ఐ యామ్ ద డోర్, ఓన్లీ త్రూ హిమ్ a person can enter into the kingdom of heaven. పరలోక రాజ్యంలోకి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే ప్రవేశము కలదు. దేవుడు మన కొరకు ఒక ద్వారము అయిపోయాడు. when God opens doors no man can shut. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం ఎదుట నిలబడి అనుకుంటున్నారు, మార్గము లేదు, వే లేదు, వే లేదు. వే, రహదారి దేవుడు ఏర్పాటు. కొన్నిసార్లు ప్రభుత్వాలు రోడ్లు బాగు చేయడానికే ఎంతో టైమో, కానీ దేవుడు చేసేసాడండి. దేవుడు క్షణాల్లో చేసేసి రహదారి వేసేసి, ఆ రహదారి ఎలా ఉందంటే, ఆ నీళ్ళల్లో మట్టి ఎట్లా ఉంటుందండి, చాలా స్లైమీగా, జారుడుగా, చాలా బంకమట్టిలాగా ఉంటుంది. సముద్రం లోపలికి వెళ్ళిన వాళ్ళకి తెలుసు, అది వెళ్తే కాలు ఇరుక్కుందంటే అవుట్, ఇంకా బయటకు కూడా మనిషి తీసుకోలేము కూడా మనం, ఎందుకంటే నీటి యొక్క డెన్సిటీ అంత ఎక్కువ ఉంటుంది.
ఆ నీటిలో మార్గము, మళ్ళీ నీటిని మొత్తం ఆరిపోజేశాడంటే, ఎందుకంటే ఇట్ వాజ్ లైక్ స్ట్రాంగ్ గ్రౌండ్. కాళ్ళ కింద పెద్ద వయసున్న వాళ్ళు కూడా చక్కగా అడుగులేసుకుంటా వెళ్ళగలిగారంటే ఆ రహదారిని, మార్గాన్ని అంత పర్ఫెక్ట్గా దేవుడు ప్రిపేర్ చేసి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, దేవుడు చిన్న చిన్న డీటెయిల్స్ని కూడా ఆయన అంత అద్భుతంగా నిర్వహిస్తాడు. మనం పెద్ద పెద్ద పనులు చేసేటప్పుడు కొన్ని చిన్న చిన్న పొరపాట్లు అయిపోతా ఉంటాయి, కొన్ని చిన్న చిన్న పట్టించుకోలేం, కొన్ని చిన్న చిన్న మనకు అర్థం కూడా కాదు, అన్లెస్ ఎవరినైనా అడిగి తెలుసుకొని బాగా ఆలోచించి లోతుగా చేస్తే తప్ప. చిన్న చిన్న పొరపాట్లు, దేవుడు చిన్న కూడా ఎక్కడ ఏది లోపం లేదండి. ఆయన చేసిన సృష్టిలో లోపం లేదు, ఆయన చేసిన అద్భుతాలలో లోపం లేదు, ఆయన చేసిన కార్యాలలో లోపము లేదు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. డాక్టర్స్ మంచి సర్జరీ చేసి కత్తెర లోపల పెట్టి కుట్లేసేసిన వాళ్ళు ఉన్నారు, తెలుసా మీకు? న్యూస్ పేపర్లో సక్సెస్ అండి, సర్జరీ సక్సెస్. లోపలున్న పాడైపోయిన గాల్ బ్లాడర్ తీస్తామండి, దేవుని స్తోత్రం. కత్తెర మాత్రం లోపలికి వెళ్ళిపోయిందండి, లోపల బయటకు వచ్చిందండి, బయటది లోపలికి వెళ్ళిపోయిందండి. ఆపరేషన్ అయిన వాళ్ళకి కడుపు నొప్పి వచ్చేస్తూ ఉంటుంది కదా. అట్లా గతంలో మనం చదివామండి, మా చిన్నప్పుడు చదివాను నేను ఒకసారి న్యూస్ పేపర్లో. డాక్టర్ గారంట కత్తెర పెట్టేసి కుట్లేస్తాడండి. మరి ఏ చిరాకులో ఉన్నాడో, ఏ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడో, రాత్రి నిద్రపోకుండా ఆపరేషన్ చేశాడేమో, నిద్రమత్తులో కుట్టేశాడంతే. అది స్కానింగ్ చేస్తే బయటపడితే మళ్ళీ రీఆపరేషన్, మళ్ళీ కుట్లిప్పి మళ్ళీ బయటకి. మనుషులు చేసే పనులు అట్లా ఉంటాయండి, అవకతవకలు అవుతాయి. కానీ దేవుడు జోక్యం చేసుకుంటే, దేవుడు కార్యాలు జరిగిస్తే ఆల్ ద డీటెయిల్స్, హీ టేక్స్ కేర్ ఆఫ్ ఆల్ ద డీటెయిల్. ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆయన అద్భుతంగా గమనించే దేవుడు. నేను నీ ఎదుట ఒక ద్వారమును, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉన్నాను, దాన్ని ఎవడును. నీ ఎదుట ఒక తలుపు మూయబడిందా? యాస్ ద లార్డ్, నీ చిత్తం అయితే తెరువు ప్రభా. రైట్ టైంలో హీ విల్ ఓపెన్. సరైన సమయంలో ద్వారం. నిన్న నేను సాక్ష్యం చెప్పాను మెడికల్ సెంటర్ ఓపెనింగ్లో. చిన్న హాస్పిటల్ అన్నా చేయాలి, చిన్న క్లినిక్ నడిపించాలనుకున్నాం పెళ్ళైన కొత్తలో. చిన్న క్లినిక్ అయినా వైద్య సేవలు కొంతమందికి అన్నా, అప్పుడు తెరవాల దేవుడు ద్వారం. ఎందుకంటే ఈ పెద్ద ద్వారం ఉంది ఆయన ఏర్పాట్లో. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నీవు దేవుని సన్నిధిలో ఆయన కార్యాల కొరకు కనిపెడితే ఆయన తెరుస్తాడు, సరైన సమయంలో తెరుస్తాడు అద్భుతంగా. ఆయన ఒకవేళ ఏదైనా ద్వారం దేవుడు మూసాడంటే దాన్ని కొడతా టైం వేస్ట్ చేయకు, లీవ్ ఇట్. ఇంకేదో డోర్ నీ కొరకు వేరే ద్వారం ఏదో తెరుస్తాడు. ఒక ద్వారాన్ని దేవుడు నీ జీవితంలో మూసాడంటే ఇంకేదో ద్వారమో తెరుస్తాడు. నాకు చాలామంది ప్రార్థన అవసరతలు పంపిస్తూ ఉంటారు. ఒక జాబ్ పోయిందండి, ద డోర్ ఇస్ క్లోజ్డ్. మంచిగా జీతం వచ్చేది, కుటుంబం మంచిగా నడిచేది, జాబ్ పోయింది, ఐ డోంట్ నో వాట్ టు డూ. ఇప్పుడు ఏం చేయాలో నాకు తెలీదు. ఒక ద్వారం మూయబడితే దానికన్నా శ్రేష్టమైన ద్వారము దేవుడు నీ కొరకు తెరుస్తాడు. నమ్మిన వారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కెన్ యూ బిలీవ్ దట్ టుడే? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. తెరవబడుట, తెరిచేవాడు మన దేవుడు. హీ ఈజ్ అ గాడ్ హూ ఓపెన్స్. హీ ఓపెన్ ది ఐస్ ఆఫ్ ద బ్లైండ్, హీ ఓపెన్ ద ఇయర్స్ ఆఫ్ ద డెఫ్, హీ ఓపెన్ ద మౌత్స్ ఆఫ్ ద మ్యూట్. మూయబడిన చెవులను దేవుడు తెరిచాడు, మూయబడిన కన్నులను దేవుడు తెరిచాడు, మూయబడిన మార్గాలు దేవుడు తెరిచాడు, మూయబడిన ద్వారాలు దేవుడు తెరిచాడు. ప్రభువా నువ్వెంత గొప్ప దేవుడు. ఎఫ్ఫతా, ఒకే ఒక్క పదము తెరవబడింది. 2 చెవులు, నాలుక సడలిపోయింది. హీ స్టార్టెడ్ స్పీకింగ్. ఒకవేళ నీ బిడ్డలకు ఒకవేళ స్పీచ్ డిలే ఉందా సహోదరి సహోదరుడా? ప్రాబబ్లీ యు ఆర్ ప్రేయింగ్ ఫర్ అ లౌడ్ వన్ టుడే. మీ కుటుంబంలో ఎవరైనా బిడ్డలు, చిన్న బిడ్డలు మాట్లాడలేని స్థితిలో ఉన్నారా? ఈ సమయంలో దేవుని సన్నిధిలో అడుగు. ఆయన ఒక్క మాట పలికితే తెరవబడుతుంది. దే విల్ స్టార్ట్ స్పీకింగ్. దేవుని కార్యాలు చూడలేని మూయబడిన కన్నులతో నువ్వు ఉన్నావా? దేవుడు ఎన్ని కార్యాలు చేస్తున్నా వాటిని చూడలేకపోతున్నావా? వాటిని అప్రిషియేట్ చేయలేకపోతున్నావా? ఏ చెడుగు చూడకూడదో, ఏ కీడు చూడకూడదో దాన్ని చూస్తూ వ్యసనం పడిపోతూ బాధపడిపోతూ బ్రతుకుతా ఉన్నావా? అడుగు ప్రభువా, ఏవి చూడాలో అవి చూచే కన్నులు నాకు ఇవ్వయ్యా. నీ గ్రంథమందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులను తెరువయ్యా అని అడిగాడు కీర్తనాకారుడు.
నీ ఆశ్చర్య కార్యములను చూచే కన్నులు నాకు ఇవ్వయ్యా. అప్పుడు నీ కార్యాలు నేను వివరిస్తా ప్రభా. నీ కీర్తిని నేను వర్ణిస్తానయ్యా. నీ గూర్చి స్తుతిగానం చేస్తా ప్రభా. ఒకవేళ మూయబడిన ద్వారాలు నీ జీవితంలో ఉన్నాయా? అయ్యో, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది నా జీవితంలో అని కలవరపడుతున్నావా? ద లార్డ్ ఈస్ గోయింగ్ టు ఓపెన్ మైటీ డోర్స్ ఫర్ యూ. దేవుడు అద్భుతమైన ద్వారాలు ఆయన చిత్తంలో తెరవబోతున్నాడు. నువ్వు కోరుకున్నది కాదు, నువ్వు కోరుకున్నది కాదు. నీకేది మంచిదో ఆ ద్వారం తెరుస్తాడు దేవుడు. మూయబడిన ద్వారాలను చూస్తూ ఏడుస్తున్నావా? స్టాప్ క్రైమ్, స్టార్ట్ ట్రస్టింగ్, స్టార్ట్ బిలీవింగ్. నమ్మడం ప్రారంభించు, విశ్వసించు. కేకవే ఈ దేవుని సన్నిధిలో. ఆనాడు భర్తిమై బిగ్గరగా వేశాడు కేక. యేసయ్య ఆగిపోయాడు. అద్భుతం జరిగింది. పరిశుద్ధ మహోన్నతుడానికి స్తోత్రాలు. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు ప్రభా, వందనాలు. నువ్వు తెరిచేవాడవు ప్రభా. మూయబడిన తలుపులు తెరిచేవాడు. ఎంతమంది అయితే తమ జీవితాలలో మూయబడిన ద్వారం లేదట నిలబడి కృంగిపోయి ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకో ప్రభా. లార్డ్, వి ఆర్ ప్రేయింగ్ ఫర్ ఓపెన్ డోర్స్ ఇన్ యోర్ విల్ లార్డ్. మేము ఏ మార్గంలో వెళ్ళాలి ఆ ద్వారాలే తెరువు ప్రభా. మాకేది మంచిది కాదు అవి మూసే ప్రభా, పర్వాలేదు. మేము డిసప్పాయింట్ అయినా పర్వాలేదయ్యా. మేమే మార్గంలో వెళ్ళాలని నీ చిత్తమో, మేమేమి చేయాలని నీ చిత్తమో ఆ మార్గంలో మాత్రమే మమ్మల్ని నడిపించు ప్రభా. నీ చిత్తానుసారమైన ద్వారాలు మాత్రం మా కొరకు తెరవయ్యా. ఎందుకంటే అదే మాకు మేలయ్యా, అదే మాకు శ్రేయస్సు. ఎంతమంది చెవులు మూయబడిన స్థితిలో ఉన్నాయో, కన్నులు మూయబడిన స్థితిలో ఉన్నాయో, నోరు మూయబడిన స్థితిలో ఉందో, లెట్ ఇట్ బి ఓపెన్ లార్డ్. అవి తెరవబడును గాక. ఎఫ్ఫతాని ఆనాడు నువ్వు పలికావు ప్రభా, అద్భుతం జరిగింది. ఈరోజు కూడా నువ్వు పలుకయ్యా, ఎఫ్ఫతాని పలుకు ప్రభా. ఇక్కడ ప్రార్థనలో ఏకీవిస్తున్న వారు, వారి బంధువుల కొరకు, కుటుంబీకుల కొరకు విశ్వాసంతో ప్రార్థిస్తున్న వారు, లైవ్లో విశ్వాసంతో ఒక అద్భుతం కొరకు కనిపెడుతున్న వారు, అద్భుతం రిసీవ్ చేసుకున్నట్లు సహాయం చేయి ప్రభా. ఆశ్చర్యకరుడవు, స్తోత్రం నాయన. నీ కార్యాలు జరిగించు. నేను ఆరాధించి స్తుతించబోతున్నా. ఆరాధన ఆత్మతో నింపుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మీ జీవితంలో బహుశా ఎన్నో సమస్యలు, ఇబ్బందులు, ప్రార్థన అవసరతలు, ప్రతికూలతలు, ఏదో ఒక కన్సర్న్ మీ జీవితంలో అతి తీవ్రమైన విచారాన్ని, నిరాశకు గురి చేసిన అంశాలు ఏమైనా ఉంటే, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ వాక్య భాగంలో మన సమస్యలకు ఎన్నో పరిష్కారాలు దొరకబోతున్నాయి. ఎందుకంటే దేవుని వాక్యము వాళ్ళు బాగు చేసే వాక్యం అని లేఖనాల్లో రాయబడింది. నీ శరణు జొచ్చి ఉన్నాను అన్న మాటకు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో 2 పదాలు ఉపయోగించబడ్డాయి. అదేంటంటే కొన్ని ట్రాన్స్లేషన్లు ఏమని రాశారంటే, ఐ హ్యావ్ టేకెన్ రెఫ్యూజ్. నీవు నా ఆశ్రయ దుర్గముగా ఉన్నావు, నేను నిన్ను ఆశ్రయ దుర్గంగా చేసుకున్నాను. ఐ హ్యావ్ టేకెన్ యూ యాజ్ మై రెఫ్యూజ్ అని చాలా మట్టుకు ట్రాన్స్లేషన్లో ఆ మాట రాశారు. కొన్ని వాటిల్లో ఐ హ్యావ్ కమ్ టు యువర్ ప్రొటెక్షన్, నీ కాపుదలలోనికి, నీ భద్రతలోనికి నేను వస్తున్నాను ప్రభు అని కొన్ని ట్రాన్స్లేషన్ రాయబడింది. మరికొన్ని ట్రాన్స్లేషన్లో ఐ పుట్ మై ట్రస్ట్ ఆన్ యూ లార్డ్, నా నమ్మకాన్ని, నా విశ్వాసాన్ని నీ మీద పెడుతున్నాను. అంటే శరణు జొచ్చడం అంటే అర్థం ఏంటో ఈ మాటల ద్వారా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఐ హ్యావ్ పుట్ మై ట్రస్ట్ ఆన్ యూ, నా నమ్మకం అంతా, నా విశ్వాసం అంతా నీ మీదే పెట్టుకున్నాను ప్రభు అని. చివరిగా ఒక ట్రాన్స్లేషన్లో ఏముంటుందంటే, ఐ హ్యావ్ హోప్డ్ ఇన్ యూ, నీలోనే నా నిరీక్షణ, నా ఆశలన్నీ నీలోనే, నా నిరీక్షణ అంతా నీలోనే. సో శరణు జొచ్చి ఉన్నానని తెలుగులో రాయబడిన ఆ మాటకు ఇంగ్లీష్లో ఉన్న ట్రాన్స్లేషన్లో ఈ మాటలన్నీ కూడా రాసుకుంటూ వచ్చారు. హిబ్రూ భాష దగ్గరికి వచ్చేసరికి హిబ్రూలో శరణు జొచ్చుట అనే మాటను కాసా అనే పదం వాడారు. కాసా అనే పదానికి ఇదే అర్థం, టు కన్ఫైడ్ ఇన్. టు కన్ఫైడ్ ఇన్ అంటే నీలోనికి వచ్చేసాను నేను. ఒక 4 గోడల మధ్య ఉండడాన్ని కన్ఫైడ్ అవ్వడం అంటారు కదా, అలా నీలోనే నేను ఉంటాను ప్రభువా, నీలోనే నేను జీవిస్తాను. హిబ్రూలో చాలా బాగుంటుంది ఆ పదం. కాసా అనే మాటకు టు కన్ఫైడ్ ఇన్ అర్థం అన్నమాట. అంటే కీర్తనకారుడు, ప్రభువా నాకు శ్రమ వచ్చినప్పుడు, నాకు కష్టం వచ్చినప్పుడు నా నమ్మకం నువ్వే, శత్రువులు నా చుట్టూ చేరి ఉన్నప్పుడు నా ఆధారం నువ్వే, నీవు తప్ప నాకు ఆశ్రయదుర్గం మరెవరు లేరు. నేను నమ్మాల్సి వస్తే, నేను నిరీక్షణ పెట్టుకోవాల్సి వస్తే అది కేవలం నీ మీదే.
ఇవన్నీ కూడా ఆయన చెప్పడంలో ఆయన ఉద్దేశం ఏంటంటే దేవుని మీద తనకున్న ఆశ ఎంత గొప్పదో స్పష్టంగా మనం చూస్తున్నాం. ఈరోజు దేవుని పాదాల దగ్గరకు వచ్చిన మనందరం కూడా ఈ కన్ఫెషన్లోనికి రావాలి, ఈ అనుభవంలోనికి రావాలి. దేవునితో ఈ మాట మనం చెప్పాలి. చాలాసార్లు మన నమ్మకం ప్రజల మీద ఉండొచ్చు, మన నమ్మకం మనం సంపాదిస్తున్న డబ్బు మీద ఉండొచ్చు, మనకున్న విశ్వాసం మనకున్న బంధుబలగం మీద ఉండొచ్చు. కొన్నిసార్లు మనకున్న నమ్మిక మన చుట్టూ ఉన్న భౌతిక సంబంధం అనుభవాల మీద ఆధారపడి ఉండొచ్చు. వాళ్ళు ఉన్నారండి, వీళ్ళు ఉన్నారండి, నన్ను సేవ్ చేస్తారండి, కాపాడుతారండి, నా కష్టాల నుంచి నాకు విడుదలిస్తారండి అని భవిష్యత్ కొంతమంది చెప్పొచ్చేమో. కానీ లేఖనాలు సెలవిస్తున్నాయి, దేవా నేను నీ శరణు జొచ్చుచున్నాను కనుక నీవు నన్ను సిగ్గుపడనీయొద్దు. డోంట్ పుట్ మీ డౌన్ లార్డ్, నన్ను ప్రజల ముందు తలదించుకునే స్థితిలో ఉంచొద్దు అని దైవజనుడు చక్కని ప్రార్థన ఇక్కడ మనం చేయడం మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఆ ప్రార్థన దేవుని సన్నిధిలో చేశాడో, లేదా దేవుని సన్నిధిలో అలాంటి కన్ఫెషన్లోకి వచ్చాడో, అలాంటి సబ్మిషన్లోకి ఎప్పుడైతే దైవజనుడు వచ్చాడో, ఆ 31వ అధ్యాయాన్ని అంతా మనం చదువుతుంటే ప్రార్థన, ఆ తర్వాత దేవుని మీద తనకున్న ఎక్స్పెక్టేషన్ లేదా ఒక వాగ్దానాన్ని, ఆ సీక్వెన్స్ అంతా కూడా మనం 31వ కీర్తనలో మనం చూస్తాం. నేను కీర్తనల మీద విశేషమైన ధ్యానం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు నేర్పించే పాఠాలు చాలా గొప్పవి. కీర్తనలు ఆయా సందర్భాల్లో మన జీవితాలకు బాగా దగ్గరగా ఉంటాయి. ఎందుకోసం అంటే ఒక దావీదు కావచ్చు, ఒక ఆసాపు కావచ్చు, కోరహు కుమారులు కావచ్చు, ఏతాను, హేమాను, సొలొమోను, మోషే, ఇలాంటి వాళ్ళందరూ కూడా మనలాంటి స్వభావం కలిగిన మనుష్యులే. దే ఆర్ లైక్ అవర్ నేచర్. వారు కూడా మనలాంటి సమస్యలు ఆ కాలంలో ఆ పరిధిలో వారు ఎదుర్కొన్నవారే. వారు అతీతులేం కాదు, సమస్యలకు వారు అతీతులు కాదు, మనం అతీతులం కాదు, శోధనలకు వారు అతీతులు కాదు, ఈ ప్రస్తుత దినాల్లో ఉన్నవారు కూడా అతీతులు కాదు. కానీ మారని దేవుడు, మాట తప్పని దేవుడు ఆ కాలంలో ఆ ప్రజలను ఎలా ఆదరించాడో, ధైర్యపరిచాడో, నేటికి మనల్ని అలాగే ధైర్యపరచడానికి, అలాగే ప్రోత్సహించడానికి మన దేవుడు సజీవుడై ఉన్నాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దావీదు గతించిపోయి ఉండొచ్చు, సొలొమోను గతించిపోయి ఉండొచ్చు, ఆసాబు గతించిపోయి ఉండొచ్చు, కోరహు కుమారులు గతించిపోయి ఉండొచ్చు, కానీ దేవుడు గతించిపోలేదు. ఆయన వాగ్దానాలు గతించిపోలేదు. ఆయన స్థిరమైన మనస్సు గతించిపోలేదు. ఆయన మార్పు లేనివాడని బైబిల్ గ్రంథం సుస్పష్టంగా తెలియజేస్తాం. గాడ్ ఈజ్ నెవర్ చేంజింగ్ గాడ్. ఇమ్యూటబిలిటీ ఆఫ్ గాడ్ అనే ఒక విభాగం థియాలజీలో మనం ధ్యానం చేస్తుంటే, మార్పు లేని మాట తప్పని దేవుణ్ణి మనం ఆరాధన చేస్తున్నాం కాబట్టి వీ కెన్ రిలై ఆన్ హిమ్ అట్ ఎనీ మూమెంట్. ప్రతి సందర్భంలో కూడా మనం దేవుని మీద ఆనుకోవచ్చు, ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుని మీద ఆధారపడవచ్చు. ప్రభువా నేను నీ శరణు జొచ్చి ఉన్నాను అనే చక్కని మాట అక్కడ మనం చూస్తున్నాం. 1990వ సంవత్సరంలో గల్ఫ్ వార్ స్టార్ట్ అయింది. ఇక్కడ చాలామంది పెద్దవాళ్ళకి ఆ విషయం తెలుసు. అంటే అప్పుడు నేను అంత పెద్దోడినేం కాదు, కానీ చరిత్ర మీద అప్పుడప్పుడు చదువుతుంటాను కాబట్టి వాటి అవగాహన అన్నమాట. కానీ ఊహ తెలుసు నాకు. ఆ గల్ఫ్ వార్ జరగడం, జార్జ్ బుష్ సీనియర్, ఆయన జార్జ్ బుష్ గారి యొక్క ఫాదర్ ఆ టైంలో అమెరికన్ ప్రెసిడెంట్గా ఉండేవారు. అప్పుడు టీవీల్లో బ్లాక్ అండ్ వైట్ టీవీలు కదా, విమానాలు, యుద్ధ విమానాలు వచ్చి ఇరాక్ మీద దాడులు చేయడం, ఇవన్నీ కూడా న్యూస్లో కవర్ అవుతుండేవి. ఈ ప్రస్తుత దినాల్లో రష్యా యుక్రెయిన్ వార్ని ఎలాగైతే కవర్ చేస్తున్నారో మీడియాలో, ఆ కాలంలో గల్ఫ్ వార్ని కూడా అలాగే కవర్ చేసేవారు. 1990వ సంవత్సరంలో ఆగస్టు మాసంలో వార్ స్టార్ట్ అయింది. అంటే కువైట్ అనే దేశం చాలా చిన్న దేశం, దాని ప్రక్కనే ఇరాక్ అనే పెద్ద దేశం ఉంటే, ఆ ఇరాక్ అనే ప్రాంతాన్ని పరిపాలన చేసే ఆ కాలంలో ఆ డిక్టేటర్ పేరు సద్దాం హుస్సేన్. సద్దాం హుస్సేన్ గారు ఆయన కువైట్ని ఆక్రమించుకోవడానికి సిద్ధపడిపోయాడు. ఎందుకు అంటే కువైట్లో ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి, క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. కువైట్లో ఎక్కడ త్రవ్వినా కానీ క్రూడ్ ఆయిల్ వస్తుంది బయటికి. అంత రిచెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్న కంట్రీ కువైట్. ఇరాక్ అప్పటికి విపరీతమైన అప్పుల్లో కూరుకుపోయారు వాళ్ళు. సద్దాం హుస్సేన్ పాలనలో భయంకరమైన అప్పులు ఉన్నాయి. అవన్నీ తీర్చాలంటే ఏం చేయాలని ఆలోచన చేశాడు. ఏం చేయాలా? కువైట్ని ఆక్రమించేసి ఆ ఆయిల్ రిజర్వ్స్ అన్నీ కూడా ఈయన తీసేసుకుంటే ఆ ఆయిల్ అమ్మడం ద్వారా వచ్చే డబ్బులతో అప్పులు తీర్చేద్దాం అనుకున్నాడు. ఏంటో కువైట్ మీద ఆయన యుద్ధాన్ని ప్రకటించాడు. 5 లక్షల మంది సైనికులను పోగు చేసేసాడు. యవనస్తులందరినీ కూడా తన యొక్క ఎమోషనల్ స్పీచెస్తో రెచ్చగొట్టేసి మీరు యుద్ధం చేయాలా, మన దేశాన్ని కాపాడుకోవాలని చెప్పి 5 లక్షల మంది మోహరించి కువైట్ బార్డర్లోకి తీసుకొచ్చేసాడు. ఆయన ఆలోచన ఏంటంటే కువైట్ని ఆక్రమించేసుకోగానే అక్కడ నుంచి సౌదీ అరేబియాను కూడా ఆక్రమించేయాలని. సౌదీ అరేబియా అంటే ఇంకా ఆయిల్ రిజర్వ్స్లో ఇంకా టాప్ 1 అనమాట. ప్రపంచానికి సప్లై అయ్యే ఆయిల్ అంతా కూడా దాదాపు అక్కడ నుండి వస్తుంది, సౌదీ నుంచే.
సో ఇరాక్ కువైట్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి సౌదీ అరేబియాను ఆక్రమించేసుకుని అప్పులన్నీ తీర్చేసుకుందాం అన్న ఆలోచనలో డిక్టేటర్ల నియంత్రణ యొక్క ఆలోచన ఇప్పుడు ఇలాగే ఉంటుంది. వాళ్ళు ఉన్న చోట ఉండరు, వాళ్ళు ఆక్రమించుకోవడం బాగా ఇష్టం వాళ్ళకి. ఆ ప్రక్రియలో యుద్ధం ప్రారంభించేశాడు. ఆగస్టులో స్టార్ట్ అయింది. 1 నెల 2 నెలల 3 నెలలు మొత్తం సైన్యం అంతా మోహరించినప్పుడు కువైట్ని పరిపాలన చేసే ఎమీర్ అనబడే ఒక ఆయన ఆ కాలంలో అమెరికా వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టుకున్నాడు, సార్ మా వల్ల అయితే అవ్వదు, సద్దాం హుస్సేన్ అయితే మేము జయించలేము, 5 లక్షల మంది సైనికులు కొట్టేంత స్థాయి మాకు లేదు, మాకు మీ సహాయం కావాలి, మేము ఈ శరణుజొచ్చుచున్నాం అని ఎప్పుడైతే జార్జ్ బుష్ గారికి ఆ విషయం తెలియజేశారో ఆయన వెంటనే యుఎన్ పిలిచి, యునైటెడ్ నేషన్స్ అనే ఒక ఆ సమితి, మీలో చాలామంది తెలుసు, దాన్ని ఐక్యరాజ్య సమితి అంటారు. చాలా దేశాలు వాటిలో సభ్యత్వం ఉంటుంది. శాశ్వత సభ్యత్వం ఉన్న దేశాలు కొన్ని ఉంటాయి. వాళ్ళందరినీ ఆయన సమకూర్చి ఏం చేశారంటే, సద్దాం హుస్సేన్ కనుక ఇప్పుడు మనం కంట్రోల్ చేయకపోతే రానున్న రోజుల్లో అలా ఒక్కొక్క దేశం అతడు ఆక్రమించేస్తాడు, ప్రజాస్వామ్యానికి ముప్పు రావచ్చు అని చెప్పి ఆయన యుఎన్లో ఉన్న దేశాలను కొన్నింటిని, అంటే దాదాపుగా 34 దేశాలను కన్విన్స్ చేసి మనందరం కూడా అతన్ని కట్టడి చేయాలి లేదా అతన్ని గెలవాలి, అలా కాని పక్షంలో ఈ ఇబ్బందులు అవుతాయని చెప్పగానే 34 దేశాలు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో వాళ్ళందరూ కోయలైషన్ గ్రూప్గా ఫామ్ అయ్యి వాళ్ళు 1991 సంవత్సరం జనవరిలో అటాక్ స్టార్ట్ చేశారు. 34 దేశాలు కలిసి ఒక ఆర్మీని పంపించి అతని మీద విజయం సాధించడానికి పంపించారు. జనవరిలో స్టార్ట్ అయిన వారు కేవలం 6 వారాల్లోనే 6 వీక్స్లోనే ఎండ్ అయిపోయింది. సద్దాం హుస్సేన్ గారు చేతులు ఎత్తేశారు, ఇంక నా వల్ల కాదు, నేను సరెండర్ అయిపోతున్నాను, ఇంకెప్పుడు కూడా నా ప్రక్క దేశాలకు నేను ఆక్రమణ కోసం వెళ్ళను, ఎవరైనా మా దేశానికి వచ్చి మా దేశంలో వెపన్స్ ఏమన్నా చెక్ చేసుకోవచ్చు అని చెప్పి ఆయన పీస్ అగ్రిమెంట్లోకి వచ్చేసిన తర్వాత అప్పుడు యుద్ధం సమసిపోయింది. అక్కడి నుంచి మరలా కువైట్ స్వతంత్ర దేశంగా అది కూడా పరిపాలన కొనసాగించుకున్నారు. సౌదీ అరేబియా కూడా సేఫ్గా ఉంది. ఇరాక్ దేశాన్ని అప్పటి నుంచి ప్రపంచం అంతా విజిలెన్స్ చేయడం ప్రారంభించారు. వాళ్ళ దగ్గర ఏమన్నా బయోకెమికల్ వెపన్స్ ఉన్నాయేమో లేదా ప్రజలందరికీ కూడా ముప్పు కలిగించే హానికారకమైన ఆయుధాలు ఏమైనా ఉన్నాయేమో పరిశీలన చేసి ఎట్టకేలకు సద్దాం హుస్సేన్ పట్టుకున్నారు. ఆ తర్వాత ఆయన్ను చంపేశారు. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే, కొన్నిసార్లు అపవాది మన మీద అటాక్ చేస్తున్నాడు. స్పిరిచువల్ లైఫ్ కూడా ఇలాంటిదే. కొన్ని అటాక్స్ నీ జీవితం రావచ్చు, పానిక్ అటాక్స్ రావచ్చు. కొన్ని సందర్భాల్లో నీ శత్రువుల నీ మీద విరుచుకుపడవచ్చు, నిందల అవమానాలు నీ చుట్టూ చేరవచ్చు, నీ జీవితాన్ని పాడు చేయాలనే ఆలోచనలు కొన్నిసార్లు నీ మీద తీవ్రమైన అటాక్ చేయొచ్చు. అలాంటి సందర్భాల్లో నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఎవరు శరణు కోరాలి? అమెరికా వాళ్ళు శరణు కోరమని నేను చెప్పట్లేదు. స్పిరిచువల్ లైఫ్లో వాళ్ళైనా వీళ్ళైనా ఎవరైనా ఒకటే. కానీ దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు, లార్డ్ ఐ ట్రస్ట్ ఇన్ యూ, యు ఆర్ మై హోప్, ఐ పుట్ మై ట్రస్ట్ ఆన్ యూ లార్డ్ బికాజ్ యు ఆర్ ది ఓన్లీ వన్ హూ ఈస్ ట్రస్ట్ వర్ది. నీకంటే నమ్మకమైన వారు ఎవరు లేరు ప్రభువా, విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించుకోవడం నీవు అని దేవుని మీద ఆధారపడి ఎవరైతే ఆయన వైపు చూస్తారో వారి జీవితంలో ఖచ్చితంగా విజయం వస్తుంది. ఎందుకంటే ఆ 31వ కీర్తనలో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. కానీ ఈరోజు సమయానుకూలంగా నేను ఒక 3 వాగ్దానాలని త్వరగా మీ ముందుంచి నా అంశాన్ని ముగింపులో తీసుకొస్తాను. దేవుని శరణుజొచ్చితే ఆయన మనల్ని ఏ విధంగా ఆదుకుంటాడు, ఎలాంటి పరిస్థితులు మన జీవితంలో అనుమతిస్తారు అని ప్రశ్నించుకుంటే, మొట్టమొదటిగా 7వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. 31వ కీర్తన 7వ వచనంలో ఈ మాట ఇలా రాయబడింది, నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు. నువ్వేం చేసావు ప్రభువా? కనిపెట్టి ఉన్నావు. కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించెదను. దేవుని స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. నేను ఆనందభరితుడనై సంతోషించడానికి కారణం ఏంటంటే, దేవుడు నా బాధను కనిపెట్టి చూశాడు. ఆయన దృష్టించాడు నన్ను, ఆయన దృష్టి నా మీద పడింది. ప్రజలందరూ బహుశా నన్ను వదిలిపెట్టేశారేమో నా కష్టాల్లో, నా ఇబ్బందుల్లో అని బహుశా నువ్వు అనుకుంటున్నావేమో. ఆ సందర్భంలో దేవుని దృష్టి నీ మీద ఉంది, ఆయన కను దృష్టి నీ మీద ఉంది. గాడ్ ఈజ్ లుకింగ్ డౌన్ ఫర్ హిస్ పీపుల్ టు లిఫ్ట్ దెమ్ అప్. దేవుడు తన ప్రజలను లేవనెత్తడానికి వారి వైపు చూస్తున్నాడని బైబిల్ సెలవిచ్చింది. చాలామంది అనుకోవచ్చు దేవుడు చూడడేమోనని, ఆయన కనిపెట్టే దేవుడు కాదేమోనని, ఆయన చాలా బిజీగా ఉంటాడేమోనని. అఫ్ కోర్స్ గాడ్ ఈజ్ బిజియర్ దెన్ ఎనీబడి ఎల్స్. కానీ ఆయనకున్న సామర్థ్యం ఎంత గొప్పది అంటే, ఆయన ప్రతి ఒక్కరి ప్రాణబాధలను కనిపెట్టి ఏం చేస్తున్నాడట, ఆయన చూస్తున్నాడు. ప్రజల యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే, నీకు బాధలు వచ్చేంత వరకు నేను కనిపెడతారేమో, వాళ్ళు నీ స్థితిగతులన్నీ చూస్తుంటారేమో, కానీ ఒక్కసారి బాధలు రాగానే
అమ్మో ఇంకిప్పుడు మనం ఉన్నామంటే మనం సహాయం చేయాల్సి వస్తుందేమోనని చెప్పి ప్రక్కకు వెళ్ళిపోయేవాళ్ళు చాలామంది ఉంటారు. బహుశా నీ గుండె లోతుల్లో ఉన్న బాధను అర్థం చేసుకునే సామర్థ్యం కొంతమందికి ఉండకపోవచ్చేమో, వాటిని పెడర్థాలు చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారేమో. కానీ దేవుడు మన బాధలను ఆయన ఏం చేశారు చెప్పండి? కనిపెట్టి చూసే దేవుడు. ప్రాణబాధలు ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే అడ్వర్సిటీస్ ఇన్ మై సోల్, లోపల నా ఆంతర్య పురుషుడు పడుతున్న బాధ, నా అంతరంగము పడుతున్న వేదన, విచారము. సమ్టైమ్స్ ఐ క్యాన్ ట్రాన్స్లేట్ దెమ్ ఇన్ టు వర్డ్స్. నా హృదయంలో ఉన్న బాధ, కష్టము, వేదన మాటల్లోనికి మార్చలేకపోతున్నానని బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు ప్రపంచంలో. దెర్ ఆర్ నో వర్డ్స్ టు ఎక్స్ప్లెయిన్ మై గ్రీఫ్ అండి. నా బాధను అర్థం చేసుకునే లేదా ట్రాన్స్లేట్ చేసే మాటలు లేవండి అని బహుశా కొంతమంది అనొచ్చేమో. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, దేవుడు నీ బాధను ఏం చేస్తున్నాడు? ఆయన చూస్తున్నాడు. మోషేతో దేవుడు ఒకసారి ఇదే మాట్లాడాడు. మోషే, నీవు ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళు, కారణం ఏంటంటే నేను వారి బాధలను ఏం చేశాను? నేను చూశానన్నాడు ఆయన. వారి యొక్క ప్రార్థనలను, వారి మొరలను నేను విన్నాను. అందును బట్టి వారిని రక్షించడానికి, వారిని విడుదల చేయడానికి నేను దిగి వచ్చాను. ఐ హ్యావ్ కమ్ డౌన్ టు రెస్క్యూ దెమ్ బికాజ్ ఐ హ్యావ్ సీన్ దేర్ సిచ్యువేషన్, దేర్ ఎఫ్లిక్షన్స్. ఐ హ్యావ్ హర్డ్ దేర్ ప్రేయర్స్. వారి ప్రార్థనలు విన్నాను, వారి మొరలు నేను విన్నాను, వారి బాధలు నేను ఏం చేశాను? చూశాను. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో కఠినమైన బాధలు పడ్డారు, కఠినమైన సేవ చేయించుకున్నాడంట ఫరో. చూడండి, కొంతమంది యజమానులు ఉంటారు, వారి కింద పనిచేసే వాళ్ళని కఠినమైన బాధలకు గురి చేస్తారు. హెరాస్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, టార్చర్ చేసేవాళ్ళు ఉంటారు, వారు చేయగలిగిన దానికన్నా ఎక్కువగా చేయించి ఇబ్బందులు పాలు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఫరో కూడా అలాంటి వాడే. ఇశ్రాయేలు ప్రజలు అభివృద్ధి పొందుతూ ఉంటే చూడలేక, బహుశా ఏదైనా యుద్ధం వస్తే వీరు గనక వెళ్ళి వాటితో జాయిన్ అయితే మనల్ని జయించడం చాలా ఈజీ అయిపోద్ది, కాబట్టి ఇప్పటి నుంచే ఇశ్రాయేల్ని అప్రెస్ చేసేయాలి, వారిని అణగద్రొక్కేయాలని ఆలోచన ఫరోకి వచ్చింది. అయితే దేవుని ప్రణాళికలు ఎంత గొప్పవి అంటే, ఫరో ఎంతగా అయితే ఇశ్రాయేలు ప్రజలు అణిచివేస్తున్నాడో అంతగా దేవుడు వారిని ఏం చేయడం ప్రారంభించాడో? ఆశీర్వదించడం ప్రారంభించాడు. కొన్నిసార్లు మన జీవితంలోకి వచ్చే శ్రమలు, మన జీవితంలోకి వచ్చే ప్రతిబంధకాలు మనల్ని ఇంకా బలంగా తయారు చేసి అభివృద్ధిలోనికి నడిపించే విధంగా ఉంటాయనే సత్యాన్ని మనం గుర్తించగలిగితే ఖచ్చితంగా జీవితంలో విజయం సాధిస్తాం. కానీ కొంతమంది ఆ సమస్యలను చూసి విచారపడేవాళ్ళు, కృంగిపోయేవాళ్ళు, ఇంక నా జీవితం అయిపోయిందండి, నేను పోరాడలేనండి, నా వల్ల కాదండి అని వెనకకు వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, కీప్ ట్రస్టింగ్ ద లార్డ్ ఇన్ దోస్ సిచ్యువేషన్. ఆ పరిస్థితుల్లో నీ నమ్మకం నీ దేవుడే, నీ నమ్మకం నీ ప్రభువే. ఒకసారి యుద్ధం జరుగుతుంటే యుద్ధ వాతావరణంలో చాలామంది సైనికులు పోరాడుతున్నారు. బుల్లెట్లు వర్షం కురుస్తూ ఉంది. ఆ బుల్లెట్లు వర్షం వారి మీదకి వస్తున్నప్పుడు ఒక్క బుల్లెట్ తగిలితే చాలా జీవితం పోయినట్టే. ఆ పరిస్థితుల్లో సైనికులు చాలా ప్రయాసపడి పోరాడుతుంటారు దేశం కోసం. ఒక సైనికుడు అలాగే పోరాడాడు. ఇక తన వల్ల కావడం లేదు. హీ గేవ్ అప్, వదిలేసుకున్నాడు, ఆశ వదిలేసుకున్నాడు. అక్కడ చిన్న గొయ్యి ఉంటే ఆ గోతులో పడిపోయాడు, వెళ్ళి అక్కడ అలాగే కూర్చున్నాడు. ఏమైతే అవుద్దని ఆలోచనలో, నేనైతే ఇంక పోరాడలేను, యుద్ధంలో ముందుకు సాగిపోలేను అని అనుకున్న ఆ సమయంలో అతడు నా ట్రంచ్లో లేదా ఆ గోతిలో, ఆ పిట్లో ఒక చీమ ఒక గింజను పైకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ గోతి పైకి ఒక చిన్న చీమ, దానికన్నా కొంచెం పెద్దగా ఉన్న గింజను, ఒక బియ్యపు గింజ అనుకోండి, లేకపోతే మరొక గ్రెయిన్ ఏదైతే ఉంటుందో దాన్ని పైకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. చీమలు ఆహారాన్ని సమకూర్చుకుంటున్న విషయం మనకు తెలుసు కదా, బైబిల్ సెలవిస్తున్న మాట కదా. వేసవి కాలమున చీమలు ఏం చేస్తాయి చెప్పండి? ఆహారాన్ని సమకూర్చుకుంటాయి. ఒక శాస్త్రవేత్త చీమల పుట్టల మీద రీసెర్చ్ చేశాడు. ఆశ్చర్యమైన వాడు. అసలు మీరు ఆ పుట్టను లోపలికి తీసుకెళ్ళి ఆ పరిస్థితులన్నీ కూడా వారు ఎప్పుడైతే చూశారో చాలా ఆశ్చర్యపడ్డారు వాళ్ళు. వాటికి ఉన్న జ్ఞానం చాలా గొప్పది. మనం ఏ విధంగా అయితేనైతే ధాన్యాన్ని పండించుకుని వాటిని ఫుడ్ గోడౌన్స్లో దాచుకుంటూ ఉంటామో, చీమలు కూడా తమ ఆహారాన్ని తీసుకెళ్ళి భూమి లోపల అలాగే దాచుకుంటాయట. వర్షాకాలం వచ్చినప్పుడు వాటికి బయటికి రావడానికి అవకాశం ఉండదు కాబట్టి ఆ సమయంలో వాటిని తింటూ ఉంటాయి. భవిష్యత్ ప్రణాళిక కొరకు చీమల్ని ఉదాహరణగా మనం తీసుకుంటూ ఉంటాం. సరే, ఒక చీమ ఒక గింజను పైకి తీసే ప్రయత్నం చేస్తుంది. కొంచెం అలా పైకి తీసి వస్తుంది, కింద పడిపోతుంది. మరలా ప్రయత్నం చేస్తుంది, మరలా ఓడిపోతుంది. ఇతను అలా చూస్తున్నాడు, అసలు ఇది ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తుందో చూద్దామని. 1, 2, 3, 4, 10, 20, 30, 40, 50, 60 ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉంది ఆ చీమ. అసలు అది ఎంత ఉంటుంది, దాని బలం ఎంత? అసలు
ఆ ప్రక్రియలో ఇతడు అలా కౌంట్ చేస్తూనే ఉన్నాడు. ఇది నిజంగా సఫలత సాధిస్తుందా లేదా చూద్దామని అలా చూస్తూ ఉంటే అది పైదాకా రావడం, మళ్ళీ కింద పడిపోవడం, పైదాకా తీసుకురావడం, కింద పడిపోవడం, అలా ప్రయత్నం చేసి సుమారుగా 70 సార్లు ప్రయత్నం చేసిన తర్వాత ఆ గింజ పట్టుకుని పైకి వెళ్ళిపోయిందంటే ఆశ్చర్యపడ్డాడు. 70 టైమ్స్. కొన్నిసార్లు ఏదైనా ఒకసారి ప్రయత్నం చేసి ఓడిపోతే ఇంకా నా వల్ల కాదులే, ఇంక నేను చేయలేనులే, నేను సాధించలేనులే, నా బతుకు ఇలాగైపోయింది, నా కిరమల్ల ఇలా కాలిపోయిందేమో అని చాలామంది అంటారు కదా. అలాగే నిజంగా కాలిపోయిందేమోనని ప్రయత్నాలు విరమించేసి నష్టాల్లో, ఇబ్బందుల్లో, ప్రతికూలతల్లో, నిరాశలో, నిస్పృహగా వెళ్ళిపోయిన చాలామంది ఉన్నారు. ఆ రోజు నిర్ణయం తీసుకున్నాడు. ఒక చిన్న చీమ 72 సార్లు ప్రయత్నం చేసి సఫలీకృతం అయిందే. వై కాంట్ ఐ విన్ దిస్ వార్? వై కాంట్ ఐ గో ఫార్వర్డ్ ఇన్ దిస్ బ్యాటిల్? ఈ పోరాటంలో నేను ఎందుకు ముందుకు వెళ్ళలేను? స్ఫూర్తి తెచ్చుకున్నాడు, పైకి లేచాడు, పోరాడాడు, విజయం సాధించాడు. ప్రైజ్ ది లార్డ్. చాలాసార్లు ప్రాణబాధలు, కఠినమైన సేవ చేయించుకునే పరిస్థితుల్లో మమ్మల్ని ఎవరు చూస్తారో అని బాధపడుతున్న ఇశ్రాయేలు మీద దేవుని కనుదృష్టి ఉంది. దేవుడు వారిని చూశాడు కాబట్టే దైవజనుడైన మోషేను పట్టుకొచ్చాడు వెనక్కి దేవుడు. మోషే ఏ ప్రాంతంలో అయితే తలదించుకున్నట్టుగా కనబడ్డాడో అదే ప్రాంతంలో మోషే తల ఎత్తాడు దేవుడు. హల్లెలూయా. అక్కడికి ఒక నాయకుడిగా దేవుడు పంపించాడు. మోషేను ఒక సందర్భంలో ఒక వ్యక్తి అడిగాడు, మా మీద తీర్పరిగాను అధికారిగాను నిన్ను నియమించింది ఎవరు అని ఒక ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్నకు బహుశా ఆ టైంలో మోజేస్ దగ్గర సమాధానం లేదు. మా మీద నిన్ను తీర్పరిగా నియమించింది ఎవరు, అధికారిగా నియమించింది ఎవరు ప్రశ్న అడిగాడు. ఆ పర్టికులర్ టైంలో మోషే బహుశా ఏం చెప్పలేకపోయి ఉండొచ్చు. భయపడి పారిపోయాడు మిద్యాను దేశానికి. 40 సంవత్సరాలు గొర్రెలు మేపుకున్న తర్వాత దేవుడు అన్నాడు, మోషే నిన్ను అధికారిగా నియమించి పంపిస్తున్నాను. ఇట్ ఈజ్ ఐ అపాయింటెడ్ యూ టు డెలివర్ మై పీపుల్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్. గో బ్యాక్. ఎక్కడైతే నీ తల దించుకున్నావో అక్కడ నీ తల ఎత్తబోతున్నాను. గట్టిగా చప్పుళ్ళు కూడా దేవుని మహింపరచిన హల్లెలూయా. ఎక్కడైతే ఈరోజు నువ్వు ఓడిపోయావని కనబడుతున్నావో, నమ్మో ప్రియ దేవుని బిడ్డ, ఎక్కడైతే నీ తల దించుకుని కూర్చున్నావో, ఎక్కడైతే నీ తల దించుకుని నిలబడుతున్నావో, నీ దేవుని సామర్థ్యం ఎంత గొప్పదంటే అక్కడే నీ తల దేవుడు ఎత్తబోతున్నాడు. నిన్ను తన సాక్షిగా ఆయన వాడుకొనబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అలాంటి సామర్థ్యం దేవునికి లేదా? ఖచ్చితంగా ఉంది. నా ప్రాణ బాధలను కనిపెట్టి చూసావు ప్రభా. ఎవరు నా గుండె లోతులను చూడలేకపోతున్నారు, కానీ నువ్వు ఒక్కడు నా ప్రాణ బాధలను చూసావు. నీ కృపను నా మీద కృమ్మరించావు. అందును బట్టి నేను ఆనందభరితుడనై ఏం చేస్తున్నానో సంతోషిస్తున్నాను. దేవుడు మన దుఃఖాన్ని ఎలా మార్చగలడు? ఆయన నాట్యంగా మార్చగలడు. బూడిదకు ప్రతిగా ఆయన ఏమిస్తాడట? పూలదండ ఇస్తాడట ఆయన. అయితే మనం చేయాల్సింది ఏంటంటే దేవుడికి ఆ బూడిద ఇచ్చేసేయాలి. మన దగ్గరే పెట్టుకుని పూలదండలు ఏమంటే వేయడు ఆయన. నీ బూడిదకు ప్రతిగా పూదండను దేవుడిచ్చే దేవుడని స్పష్టంగా బైబిల్లో రాయబడింది. ఈరోజు నా జీవితంలో అద్భుతాలు ఇచ్చేయడానికి సామర్థ్యం కలిగిన వాడు, ఆశ్చర్యకార్యాలు జరిగించడానికి సామర్థ్యం కలిగిన దేవుడు ఆయన. నీ బూడిదను పూలదండగా మార్చడానికి ఇష్టపడుతున్న దేవుడు. నా ప్రాణబాధలను చూసావు, నీ కృపను బట్టి నేను ఆనందపడుతున్నా. ఏం చేస్తాను ప్రభువా? సంతోషిస్తున్నాను. ఈరోజు ప్రభువులు ఆనందించగలవా? లేదా నీ కష్టాలను తలుచుకుని ప్రతిరోజు దుఃఖపడుతున్నావా? వచ్చే దేవుని పాదాల దగ్గరికి వచ్చాయి. ఆయన శరణ జొచ్చగలిగితే ఆయన నిన్ను సిగ్గుపడనివ్వడని బైబిల్ సెలవిస్తూ ఉంది. నిన్ను నన్ను చూచే దేవుడని బైబిల్ చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉంది. హన్నా తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కృమ్మరించుకున్నప్పుడు హన్నాను చూసింది ఎవరు? దేవుడు చూశాడు. యోసేపును తన అన్నలు తీసుకెళ్లి గోతులో పడేస్తే యోసేపును చూసింది ఎవరు? దేవుడు చూశాడు. కొన్ని పరిస్థితుల్లో నిన్ను చూడగలిగిన వారు ఎవరు ఉండకపోవచ్చేమో, కానీ నీ దేవుడు నిన్ను చూస్తున్నాడు. నిన్ను హెచ్చించడానికి, బలపరచడానికి, నిన్ను వాడుకోవడానికి దేవుడు ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడని బైబిల్ సెలవిస్తూ ఉంది. 2వ మాట దగ్గరికి వద్దాం చూడండి. అదే 31వ కీర్తన ఈసారి 8వ వచనం మనం ధ్యానం చేస్తే దానిలో ఈ మాటలు రాయబడింది. Psalm 31:8. నీవు శత్రువుల చేత నన్ను చెరపట్టలేదు. విశాల స్థలమున, చెప్పండి, విశాల స్థలమున నా పాదములు ఏం చేశావు? నిలవబెట్టావు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నీవు నా శత్రువుల చేత నన్ను ఏం చేయలేదు ప్రభువా? నువ్వు చెరపట్టలేదు. శత్రువులట చెరపెట్టేయాలని ఆలోచన కలిగి ఉన్నారు. కొన్నిసార్లు అనుకుంటాం శత్రువులు అంటే ఎక్కడున్నారంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నారేమంటే తాలిబాన్ల రూపంలో, లేకపోతే అల్ఖైదా వారు శత్రువులేమో, ఐసిస్ వాళ్ళు శత్రువులేమో అని చాలామంది అనుకుంటాం. కానీ విశ్వాస జీవితంలో కొన్ని సందర్భాల్లో శత్రువులు ఎదురవుతూనే ఉంటారు.
వారి లక్షణాలు ఎలా ఉంటాయి అనేవి బైబిల్ చాలా క్లియర్గా సెలవిస్తూనే ఉంది. ఒక మాట మీద మాత్రమే జ్ఞాపకం చేశాను. పై వచనం మనం చూస్తే 4వ వచనంలో, నా ఆశ్రయదుర్గం నీవే ప్రభువా, నన్ను చిక్కించుకొనుటకై శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలలో నుండి, చెప్పండి, ఒడ్డిన వలలో నుండి నన్ను ఏం చేయాలా? తప్పించాలి. శత్రువులు వలలు ఎక్కడ ఒడ్డుతున్నారట? రహస్యంగా. సీక్రెట్ ట్రాప్స్ అనమాట ఇవన్నీ. నన్ను చిక్కించేయడానికి, నా భక్తి జీవితాన్ని పాడు చేయడానికి, లేదా నా విశ్వాసాన్ని బలహీనపరచడానికి, దేవునిలో కొనసాగుతున్న నన్ను వెనకకు లాగడానికి కొంతమంది శత్రువులు రహస్యముగా వలలు చిక్కించారు. అపవాది కూడా ఈ రోజున కొన్ని వలలు వేసేస్తున్నాడు మనుషుల మీద. మనకున్న శత్రువు ఎవరంటే అపవాదే కదా. మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదునని ఏం చేస్తున్నాడు? గర్జించు సింహం వలె తిరుగులాడుచున్నాడు. అపవాది ఈ రోజున నెట్లు విసురుతున్నాడు మనుషుల మీద. వల, అందులో ప్రధానమైన వల ఏంటంటే ఇంటర్నెట్. చెప్పండి, ఏ నెట్ ఇది? ఇంటర్నెట్, అంతర్జాలం. తెలుగులో మాట్లాడేసుకోవాలండి, అంతర్జాలం. చిక్కుపోతున్నారు చాలామంది. ఇంటర్నెట్లో వచ్చిన తర్వాత మోసాలు పెరిగిపోయినాయి. ఇంటర్నెట్ వచ్చిన తర్వాత లాభాలు చేకూరలేదని అంటలేదు, ప్రయోజనాలు రాలేదని అంటలేదు. చాలా ప్రయోజనాలు ఉన్నప్పటికీ కూడా నష్టాలు కూడా కొన్ని జరిగాయి ప్రపంచంలో. ఈ రోజున విపరీతమైన మోసాలు జరుగుతున్నాయి ఇంటర్నెట్లో. ఇన్స్టాగ్రాముల్లో కావచ్చు, స్నాప్చాట్లో కావచ్చు, మరొక యాపుల్లో కావచ్చు, విపరీతమైన మోసాలు జరుగుతున్నాయి. ఎవడో ఫోన్ చేస్తాడు, మీకు 10 కోట్లు లాటరీ వచ్చిందండి అని. వెంటనే ఇంకెవరికి చెప్పకుండా, మాకే వచ్చిందా అండి, ఎంత ఆశీర్వాదం మాకు ఒక్కరికే వచ్చిందండి అని చెప్పి మురిసిపోయి ఎవరికి చెప్పకుండా, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారండి, మీరు ఏం చేస్తారు, 1,00,000 రూపాయలు పంపించండి, 10 కోట్లు వస్తున్నాయి కదా మీకు అనగానే 1,00,000 రూపాయలు అప్పో సొప్పో చేసి పంపించేసిన తర్వాత మరొక లక్ష, అలాగో 20 లక్షలు అయిపోయిన తర్వాత ఇంక అప్పులు ఎవరు మేము ఇవ్వండి ఇంక అనగానే అప్పుడు వీళ్ళు కళ్ళు తెరుచుకుని, ఇంక మా దగ్గర డబ్బులు లేవండి అంటే అక్కడ ఫోన్ స్విచ్ ఆఫ్. 10 కోట్లు ఏమైనాయి? అవి వస్తున్నాయి, ఏం లేవు అక్కడ. చాలా జాగ్రత్త సుమా. ఈ రోజున విపరీతమైన మోసాలు. సాతానుడు నెట్టేసేసాడు ప్రజల మీద. ఇంటర్నెట్లో చూడకూడని దృశ్యాలన్నీ కూడా, మాట్లాడకూడని మాటలన్నీ కూడా చాలా ఈజీగా అందరికీ కళ్ళ ముందుకు తీసుకొచ్చేసాడు. బైబిల్ సెలవిస్తూ ఉంది, శత్రువు రహస్యముగా వలలు ఒడ్డుతున్నాడు. అబద్ధ బోధలనే వలలేస్తున్నాడు ఈ రోజున అపవాది. బైబిలే చదవండి మీరు, కానీ యేసు ప్రభు దేవుడు కాదు. బైబిలే చదవండి కానీ ఆదివారం మీరు ఆరాధన చేస్తే నరకానికి పోతారు మీరు. కేవలం క్రియల ద్వారా మాత్రమే రక్షణ ఉందని ఎప్పటికీ ప్రకటించే వాళ్ళు చాలామంది. అబద్ధ బోధలు భయంకరంగా పెరిగిపోయినాయి. నోటికొచ్చినట్టు మాట్లాడేసి వాటికి ప్రవచనాలనే పేరు పెట్టేసేవాళ్ళు చాలామంది. సమాజాన్ని ప్రక్కదారి పట్టించేవాళ్ళు. చక్కగా ఎదుగుతున్నారు, వాక్యంలో ఎదుగుతున్నవారు, వాక్యంలో బలపడుతున్న వారిని పక్కకు లాగేసి, మీరు వెళ్తున్న సంఘంలో ప్రవచనాలు ఉన్నాయా? మా అయ్యగారు అయితే కళ్ళు మూసుకోగానే ప్రవచనాలు చెప్పేస్తూ ఉంటాడు, ఇంక ప్రసంగం ఏమి రాదు ఆయనకి. అలాంటి సంఘాల్లోకి రావాలి అని చెప్పి లాక్కుపోయేవాళ్ళు కొంతమంది ఉంటారు. జాగ్రత్త సుమా. ఓ 3-4 నెలల తర్వాత అదంతా బూటకం అని తెలిసిన తర్వాత బాధపడతావు, ఏడుస్తావు. వాక్యాన్ని గట్టిగా ప్రేమిస్తున్నావా? వాక్యాన్ని నమ్ముతున్నావా? లేఖనాల మీద ఆధారపడుతున్నావా నువ్వు? లేకపోతే అది ఇది అని చెప్పి నేను అనవసరంగా కొన్ని మాటలు చెప్తే కొంతమంది బాధపడతారు. అబద్ధ బోధలను వలయేసేస్తున్నాడు ఈ రోజుల్లో అపవాది చాలామంది మీద. ఈరోజు ఒక తప్పుడు బోధ ప్రపంచంలో బాగా స్ప్రెడ్ అయిపోతుందంటే, దేవుడు మనందరం కలిగి ఉన్నాం కదా, ఆ దేవుడు పురుషుడు కదా, ఆయనకు కూడా ఒక భార్య ఉంది. ఆ భార్య ఎవరు అంటే కొరియా దేశంలో జాంగిల్ జా గారు. ఆమె పేరేంటంటే జాంగిల్ జా అంట. ఆమె దేవుడు భార్య అంట. అందును బట్టి ఆమెను కనుక మీరు ఆరాధన చేస్తే ఆమె కూడా మీకు వరాలు ఇచ్చేస్తుంది అన్న ఆలోచనలో జాంగిల్ జా గారిని బాగా ప్రమోట్ చేసే గుంపు ఒకటి బయలుదేరి. జాగ్రత్త సుమ. దేవుడికి భార్య ఉందని ఎవడని చెప్పాడంటే అది ఏ బోధ? అది అబద్ధ బోధ. దేవునికి భార్య ఉందా బైబిల్లో? తప్పు కదా అది. మన రూపంలో మన పోలికలో నరులను చేయదుమని చెప్పి ఆదామును హవ్వను చేశాడు కదా. దేవుడు తన పోలికలో ఆదామును చేశాడు. మరి హవ్వ ఎవరి పోలిక? జాంగిల్ జా గారి పోలికే. ఏంటండి ఈ బోధలు? ఉదాహరణ కూడా చెప్పాను, ఇలాంటివి చాలా ఉన్నాయి. బైబిల్ సెలవిస్తూ ఉంది, అపవాది రహస్యముగా. అందును బట్టి మీరు జాగ్రత్తగా యూదాపత్రిక చదివితే అబద్ధ బోధలు చాలా మట్టుకు రహస్యంగానే బోధిస్తారట. ఇలా పబ్లిక్లో చాలామంది బోధించరు, రహస్యంగా బోధిస్తారు. నీకు ప్రక్కదారి పట్టించే బోధలన్నీ కూడా.
వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని బైబిల్ సెలవిస్తూ ఉంది. శత్రువులు రహస్యంగా ఒడ్డుతున్నారు, వలలు వేస్తున్నారు, నేను చిక్కించేయాలని, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేయాలని, విశ్వాసాన్ని పాడు చేయాలని లేఖనాలు సెలవిస్తున్నాయి. నీవు శత్రువుల చేత నన్ను చెరపట్టలేదు ప్రభువా, నా పాదములు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టావు? నువ్వు విశాల స్థలంలో పెట్టావు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శత్రువుని చిక్కించాలని ఇరికించాలని ప్రయత్నం చేస్తుంటే దేవుడు నీ ద్వారాలను ఏం చేస్తాడు చెప్పండి? విశాలపరుస్తుంటాడు. ప్రైజ్ ది లార్డ్. వాట్ ఎ గ్రేట్ గాడ్, వాట్ ఎ లవింగ్ సేవియర్ వీఆర్ సర్వింగ్. కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? దేవునికి నీ జీవితాన్ని అప్పగించినప్పుడు, ఆయన పాదాల మీద నువ్వు పడినప్పుడు, ప్రార్థనలో వెతికినప్పుడు, విజ్ఞాపనల ద్వారా నీ ప్రతి సమస్యను ప్రభువు చెప్పినప్పుడు, దేనికి చింతపడకుడు కానీ ప్రతి విషయం ముందు ప్రార్థన విజ్ఞాపనల చేత మీ విన్నపములను కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియచేయండి. దేవునికి మీ విన్నపాలు తెలియజేసినప్పుడు ఆయన సమీపంగా ఉన్నాడు గనుక, మీకు సమీపంగా ఉన్నాడు గనుక మిమ్ములను ఆయన విడుదల చేసే దేవుడు, సమస్త జ్ఞానమునకు మించిన సమాధానము దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. శత్రువుల చేత నువ్వు నన్ను చెరపట్లేదయ్యా. నేను అనుకుంటాను ఆ సందర్భాల్లో డేవిడ్ అండ్ గొలాయత్ చరిత్ర మనం చదువుతున్నప్పుడు 1 Samuel chapter 17లో ఆ చరిత్ర అంతా మనకు కనబడుతుంది. గొలియాతును జయించిన తర్వాత దావీదు గొలియాతు తలను తీసి ఒక ట్రోఫీలో పట్టుకొచ్చాడు. ఆ తలను కదా, ఇదిగో శత్రువు తల ఇదని. అదే దావీదు చిక్కి ఉంటే గొలియాతు చేసే పని కూడా అదే. కానీ దేవుడు దావీదుని ఏం చేశాడు చెప్పండి? అక్కడ హెచ్చించాడు. ఇంకో మాటలో చెప్పాలంటే దావీదు జీవితంలో వచ్చిన ఆ శోధన ఏదైతే ఉందో, గొలియాత్ అనే శోధన ఏదైతే ఉందో, దావీదును ఇశ్రాయేలు రాజుగా నిలబడడానికి ఉపయోగపడింది ఆ శోధన. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గొలియాతే లేకపోయినుంటే దావీదు సామర్థ్యం తెలిసి ఉండేది కాదు. చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది, నాకే ఎందుకు ఈ కష్టం రావాలండి, నా మీదకే ఈ నిందలు ఎందుకు రావాలండి వెస్లీ గారు, నా కుటుంబమే ఇబ్బందుల్లోకి ఎందుకు ఇరుక్కుపోవాలండి, మా బంధువులందరూ బాగానే ఉన్నారు కదండి, మా బంధువులు ఎవరికి దేవుడు తెలియదు, వాళ్ళందరూ మంచిగానే ఉన్నారు, సంతోషంగానే ఉన్నారు, కుటుంబాలన్నీ బాగానే ఉన్నారు, మా కుటుంబం ఎందుకు ఇలా నలిగిపోవాలి, మాకే ఎందుకు ఈ శోధన, మాకే ఎందుకు ఈ భయంకరమైన ఉపద్రవం మేము ఎదుర్కోవాలి. గొలియాతు మా ముందే ఎందుకు ఉన్నాడంటే, నమ్ము ప్రియ దేవుని బిడ్డ, గొలియాతు ఉన్నాడు కాబట్టే దావీదు ఉన్నత స్థానానికి ఎగబాకగలిగాడు. ప్రైజ్ ది లార్డ్. నీ జీవితంలో వచ్చిన శ్రమ నేను ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుందని నువ్వు నమ్మగలిగితే, ఆ శ్రమలో కృంగిపోకుండా, సౌలు కృంగిపోయినట్టుగా, ఏలియాబు కృంగిపోయినట్టుగా, లేదా సౌలు సేవకులు కృంగిపోయినట్టుగా, ఇశ్రాయేలు జనాంగం అంతా కృంగిపోయినట్టుగా నువ్వు కూడా కృంగిపోతే నువ్వు సాధించేదేమీ లేదు. దావీదు వలె నిలబడగలిగితే, ఎస్ నా దేవుడు సామర్థ్యం కలిగిన వాడు, జీవం గల దేవుణ్ణి, అతని సైన్యాన్ని తిరస్కరించడానికి ఈ ఫిలిష్తీయుడు అంతటి వాడు. దట్స్ ద కాన్ఫిడెన్స్ డేవిడ్ హ్యాడ్ ఇన్ హిస్ మైండ్. తాను సేవించే దేవుడు ఎలాంటి వాడో, తను ఆరాధించే దేవుడు ఎలాంటి వాడో దావీదుకు బాగా తెలుసు కాబట్టి అంటున్నాడు, జీవం గల దేవుడు నా దేవుడు. ఫిలిష్తీయులు ఆరాధిస్తున్నట్టుగా రకరకాల పరిస్థితుల్లో నా దేవుడు లేడు. ఫిలిష్తీయులు అనుకున్నట్టుగా దేవుడు వాటికే పరిమితం అవుతాడని రకరకాల వాటికి పరిమితం చేసినట్టుగా నా దేవుడు వాటికి పరిమితం కాడు. నా దేవుడు జీవం గలవాడు. హీఈస్ ద లివింగ్ గాడ్. హీ లివ్స్ ఫర్ ఎవర్. దేవుడు సదాకాలం ఉండువాడు కనుక జీవం గల దేవుని ఆరాధన చేస్తున్నాను కాబట్టి ఈ ఫిలిస్తీన్ని జయించడం నాకు చాలా ఈజీయే. దేవుని పక్షంగా వెళ్ళాడు. అందును బట్టే దావీదుకు మంచి పేరు ఉంది బైబిల్లో. మీరు ఎప్పుడైనా చూస్తే దావీదు దేవుని యుద్ధములు చేసేవాడట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ యుద్ధాలు ఇవి? ఆయిల్ కోసం యుద్ధాలా? ఏ పోరాటాలు ఇవి? నీళ్ళ ట్యాంకర్ దగ్గర పోరాటాలా? ఇప్పుడంటే లేవు అనుకోండి, ఆ నీళ్ళ ట్యాంకర్ల బాధలు కొన్ని ప్రాంతాల్లో లేవు. కానీ పూర్వదినాల్లో నీళ్ళ ట్యాంకర్ రాగానే ఫ్రీ ఎంటర్టైన్మెంట్ కూడా. బిందులు చొట్లు పోయో కొట్టుకుంటూ ఉంటాయి. స్త్రీలు జుట్లు బిగీసుకునేవారు. ఎందుకోసం అంటే అందరూ లైన్లో నిలబడితే ఒక ఆమె వచ్చేసి ముందుకు వచ్చేస్తూ ఉండేది. ఏమో ముందుకు వెళ్ళిపోతా ఉంటే, నేను ఎప్పుడో వచ్చాను, నేను అటువంటి వెయిట్ చేస్తాను, ఇక్కడ మీరు వచ్చారని. అది ఇంకా అక్కడ నుంచి గొడవ స్టార్ట్ అయ్యి ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఆఖరికి బిందులన్నీ చొట్టలు పడి సగం నీళ్ళన్నీ కింద ఒలిగిపోయి ఆఖరి కొన్ని పాత్రమే పట్టుకెళ్తున్నారు. నీళ్ళ ట్యాంకర్ల దగ్గర జరిగే ఫ్రీ ఎంటర్టైన్మెంట్లు ఇవన్నీ కూడా. యుద్ధాలు దేనికోసం అమ్మా? నన్నంత మాట అంటదా? నన్నంత మాట అంటాడా? నా వైపు చూసి కన్నెర చేస్తాడా? మా ఇంటి ముందు బైక్ పెడతాడా?
మా ఇంటి ముందే కారు పెడతారా, లేకపోతే మా ఇంటి ముందే చెత్తేస్తారా? ఈ గొడవలతోనే చాలామంది ప్రాణాల మీద కూడా తెచ్చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వేటికి నీ యుద్ధాలు? దావీదుకున్న మంచి పేరేంటో తెలుసా? అతడు దేవుడి యుద్ధాలు చేస్తాడు. దేవునికి సంబంధించిన, దేవుడు చెప్పిన వాటిలో పోరాడతాడు. పోరాడాలి మనందరం కూడా, కానీ ఆ పోరాటాలు అర్థవంతంగా ఉండాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మంచి పోరాటం పోరాడాను అన్నాడు పౌలు గారు. అంటే ఏ పోరాటం అది? పౌలు గారు దేనికోసం పోరాడుంటారు? ఆస్తుల కోసం పోరాడా? పౌలు గారు సంపాదనల కోసం పోరాడా? లేదా మనుషులతో ప్రతిరోజు గొడవలు పెట్టుకున్నాడా? ప్రతి చోట దేవుని బిడ్డలు ఎప్పుడు సమాధానాన్ని కోరుకున్నవారే. కానీ ఆయన పోరాటం ఏంటి అంటే, జాగ్రత్తగా గమనించండి, ప్రతి క్రైస్తవుడు కూడా ఆత్మీయ పోరాటంలో ఇప్పుడు ఉంటాడు. వి ఫేస్ స్పిరిచువల్ బ్యాటిల్ ఎవ్రీ డే. ప్రతిరోజు ఆత్మీయ పోరాటంలో మనం ఉంటాం. దురాత్మ శక్తులతో పోరాడాల్సిన పరిస్థితి వస్తుంది, అపవిత్రాత్మ శక్తులతో పోరాడాల్సిన పరిస్థితి, లోకంతో శోధనలతో పోరాడాల్సిన పరిస్థితి. విజయం సాధించడానికి నీకు ఇష్టం ఉంటే, విజయం సాధించాలని తప్ప నీలో ఉంటే, విశ్వాసాన్ని బలపరుచుకుని దేవుని వైపు నువ్వు చూడగలిగితే, పరిశుద్ధాత్మ దేవుని బలం అన్ని క్షణాల్లో మనకేమిస్తుంది చెప్పండి? విజయాన్ని ఇస్తుంది. గొల్యాతు దావీదు జీవితంలోకి వచ్చాడు కాబట్టే దావీదు సింహాసనం ఎక్కగలిగాడు. నీకొచ్చే తీవ్రమైన కఠోరమైన శ్రమ నేను ఉన్నతమైన స్థానాన్ని తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఎప్పుడు అంటే నీ విశ్వాసం ఎవరి మీద ఉన్నప్పుడు? దేవుని మీద ఉన్నప్పుడు. నీవు దేవుని శరణు వచ్చినప్పుడు, ఆయన్ను ముందు పెట్టినప్పుడు, ఆయన్ను ఆశ్రయదుర్గంగా మార్చుకున్నప్పుడు, నీ ముందు ఎంత పెద్ద శత్రువు నిలబడినా ఇట్ డజంట్ మ్యాటర్. దేవుడు ఖచ్చితంగా నీ సహాయం చేసి ఉన్నతమైన స్థానానికి దేవుడు ఏం చేస్తాడు? నిన్ను నడిపిస్తాడు. ప్రభువా, నా శత్రువులను చిక్కించుకోవడానికి రహస్యంగా వాళ్ళు వడ్డుతున్నారు, అయితే నీవు నా శత్రువుల చేత నన్ను చెరపట్టలేదు. నువ్వు చేసిన మేలు ఏంటి అంటే, విశాల స్థలమును నా పాదములు ఏం చేశావు? నిలబెట్టావు. నా శత్రువుల గురించి ఏదైతే అనుకుంటున్నారో, ఎక్కడ చిక్కపరచాలనుకుంటున్నారో, వారి ఆలోచనలు నెరవేర్చబడినవ్వలేదు ప్రభువా. నీ ఆలోచనలు, నీ ప్రణాళికలు, నా పక్షంగా నువ్వేమనుకున్నావో వాటిని నెరవేర్చే దేవుడు గనుక నీకు స్తోత్రము, హల్లెలూయా. ప్రజలు నీ గురించి చాలా అనుకుంటారేమో, కానీ దేవుని ప్రణాళికలు నీ జీవితంలో స్పష్టంగా నెరవేర్చబడే సమయం ఆసన్నమైంది. నమ్ముతున్నావా దేవుని బిడ్డ? ట్రస్ట్ గాడ్స్ ప్లాన్ అండ్ ట్రస్ట్ గాడ్స్ టైమింగ్. దేవుని సమయాన్ని, ఆయన ఉద్దేశాలను గౌరవించగలిగితే ఖచ్చితంగా నీ జీవితంలో ఆశీర్వాదం చూస్తాము. మహోన్నతుడా, మమ్మల్ని మేము చూసుకోలేనంతగా ప్రభా నీ మమ్మల్ని చూసుకుంటున్నావు ప్రభా. నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావయ్యా. నువ్వు మా పట్ల శ్రద్ధ చూపిస్తున్నావు ప్రభా. నీ కనికరము, నీ సమస్తమైన కార్యములపై నువ్వు నిలుపుతున్నావయ్యా. అందుని బట్టి వందనాలు. హృదయపూర్వకమైన స్థుతులు, కోటాను కోట్ల స్థుతులు, కోటాను కోట్ల స్థుతులు, కోటాను కోట్ల స్థుతులు ప్రభా. మా కన్నీటితో నీ పాదాలను తడిపిన ప్రభా, నీ రుణం మేము తీర్చలేమయ్యా. నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మరణ బంధకాలు మమ్మల్ని చుట్టుకున్నప్పుడు, వేదనతో మా జీవితం ఉన్నప్పుడు, పాప బంధకాల నుండి మమ్మల్ని మేము విడిపించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు, మా బంధకాలను తెంచి, మా వేదన తీసివేసి, మా రోగాలను మాన్పి ప్రభా. మా ఆశ్రయంగా నిలిచి, మా కేడముగా నిలిచి, మా అతిశయముగా నిలిచిన గొప్ప దేవ, మహోన్నతుడానికి స్తోత్రం, 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 స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. హృదయపూర్వకంగా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటాం ప్రభు. నీ కార్యాలు మా జీవితంలో ఎన్నో చేసావు, ఎన్నో చేస్తూ ఉన్నావు, ఇంకెన్నో చేయబోతున్నావు. నీకు వందనాలు తండ్రి. లెక్కకు మించిన అద్భుతాలు, ఆయన లెక్కలేనన్ని అద్భుత క్రియలు చేయువాడని మా సంఘ పక్షముగా, మా పరిచర్య పక్షంగా, మా దైవజనుల పక్షంగా, మా కుటుంబాల పక్షంగా అయ్యా మీరు రుజువు చేసుకుంటున్నందుకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అద్భుతము నీ నుండి పొందాలని ఆశించవచ్చు యేసునామములో అయ్యా. నీ అద్భుత కార్యములు మేము పొందుకొనుదుముగాక. నువ్వు అద్భుతాలు పొందుకొని మేము వెళ్ళడానికి సహాయం చేయి. వెంటనే వాడు స్వస్థత పొందాడు. వెంటనే చెవులు తెరవబడ్డాయి, వెంటనే నాలుక సడలింది, వెంటనే కన్నులు తెరవబడ్డాయి ప్రభా. ఎంతమంది అయితే ఒక డెస్పరేట్ కండిషన్లో, దేవా నువ్వు చెయ్యి అద్భుతం, నువ్వు చేయాల్సిందే ప్రభా అని నీ సన్నిధిలో పట్టుదలగా అడుగుతున్నారు నాయన. వారి జీవితం నీ కార్యాలు జరిగించి మేలుతో ఇక్కడున్న ప్రతి ఒక్కరిని తృప్తి, ప్రతి కీడును కొట్టివే, అపవాది యొక్క ప్రతి శోధన తొలగించి, సాతాను యొక్క ప్రతి కార్యం బంధించండి. ఈ నామానికి మహిమ తెచ్చుకోనండి. ఘనత, మహిమ, ప్రభావం మీకే చెల్లిస్తూ
ఈ స్తుతి ఆరాధన ప్రార్థన యేసు నామములో మీకే సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.